హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ క్లాస్ లో మనం రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ తీసుకుందామండి. నిన్న మనం పార్ట్ 1 లో ఇంట్రడక్షన్ పార్ట్, అలాగే మనకి స్టేజెస్ ఆఫ్ ఎర్రర్స్, అలాగే స్టేజెస్ ఆఫ్ లొకేటింగ్ ద ఎర్రర్స్, టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఇంతవరకు చూసాం మనం. ఇప్పుడు స్క్రీన్ షేర్ చేద్దామండి. ఓకే, ఇవంతా నిన్న ఎక్స్ప్లెనేషన్ అండి. స్టేజెస్ ఆఫ్ ఎర్రర్స్, స్టేజెస్ ఆఫ్ లొకేటింగ్ ద ఎర్రర్స్, టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. ఒకసారి జస్ట్ టూకీగా మొత్తం ఒకసారి చూద్దామండి. మనం టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఒకసారి చూద్దాం. టైప్స్ ఆఫ్ ఎర్రర్స్, ఎవరైనా కనుక పార్ట్ 1 వినకపోతే కనుక ఒకసారి ఇంట్రడక్షన్ చెప్తున్నా. టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అనేసి మొత్తం మనకి ముందు 2 పార్ట్స్ గా డివైడ్ చేశాము. 2 పార్ట్స్. ఓకే, ఫస్ట్ పార్ట్ వచ్చేటప్పటికి ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్. నేను పార్ట్ 1 లో చెప్పానండి, ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్. రెండోది వచ్చేటప్పటికి మన క్లరికల్ ఎర్రర్స్. క్లరికల్ ఎర్రర్స్, రైట్. ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటే ఏంటి అంటే, ఈయనకి క్యాపిటల్ నేచరా, రెవెన్యూ నేచరా, అలాగే పర్సనల్ అకౌంటా, రియల్ అకౌంటా, నామినల్ అకౌంటా, అసలు ఏంటనేది రూల్సే తెలియదు. క్లరికల్ ఎర్రర్ లో మళ్ళీ మనం 3 పార్ట్స్ చేస్తే, ఇదిగోండి 3 పార్ట్స్ చేస్తే మనకి క్లరికల్ ఎర్రర్ లో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్, వదిలివేయడం అనమాట. వదిలివేయడం వల్ల తప్పులు, ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్. తర్వాత ఎర్రర్స్ ఆఫ్ కమిషన్, ఎర్రర్స్ ఆఫ్ కమిషన్. తర్వాత కాంపన్సేటింగ్ ఎర్రర్స్, కాంపన్సేటింగ్ ఎర్రర్స్. ఓకేనా. మళ్ళా ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్ లో 2 టైప్స్: కంప్లీట్ ఒమిషన్, పార్షియల్ ఒమిషన్. కంప్లీట్ ఒమిషన్, ఒమిషన్. ఇక్కడ వచ్చేటప్పటికి పార్షియల్ ఒమిషన్. కాంపన్సేటింగ్ ఎర్రర్ ఇది ఒకటే. ఈ ఎర్రర్స్ ఆఫ్ కమిషన్ వచ్చేటప్పటికి మళ్ళీ మనం నిన్న 5 పార్ట్స్ గా డివైడ్ చేసుకున్నామండి. అంటే రాంగ్ అమౌంట్ ఎంటర్ ఇన్ టు సబ్సిడరీ బుక్స్, రాంగ్ కాస్టింగ్ ఇన్ సబ్సిడరీ బుక్స్. ఓకేనా. రాంగ్ అమౌంట్ ఎంటర్ ఇన్ ద సబ్సిడరీ బుక్స్, రాంగ్ కాస్టింగ్ అంటే రాంగ్ టోటలింగ్ ఇన్ సబ్సిడరీ బుక్స్. సబ్సిడరీ బుక్స్ గురించి ఈ రెండు, ఇవి మూడు కూడా ఏంటి అంటే, అకౌంట్ లో లెడ్జర్ పోస్టింగ్ ఇచ్చేటప్పుడు అకౌంట్ లో రాంగ్ గా పోస్ట్ చేయడము, రాంగ్ సైడ్ పోస్ట్ చేయడము, రాంగ్ అమౌంట్ పోస్ట్ చేయడం, అలాగే రాంగ్ గా బ్యాలెన్స్ చేయడము, ఇవల్ల కూడా మనకి ఎర్రర్స్ ఆఫ్ కమిషన్. ఓకేనా. వీటన్నిటిలో ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవుతుంది అవ్వదు అంటే, కొన్నిట్లో మనకి ఏంటి అంటే తప్పు జరిగినా కూడా ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవుతుంది. అది ఎక్కడ అంటే ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపుల్ లో. ఒక మెషినరీ పర్చేస్ చేసి పర్చేస్ అకౌంట్ కి రాసి మెషినరీకి రాయకపోతే, పర్చేస్ అకౌంట్ కి రాశారు కాబట్టి మనకి ఏదైనా కానీ పర్చేస్ గా చూపించారు, సో మన అమౌంట్ పర్చేస్ లో డెబిట్ పడింది, క్యాష్ వెళ్ళిపోయినట్టు రాసాం కాబట్టి టాలీ అవుతుంది. క్లరికల్ ఎర్రర్స్ వచ్చేటప్పటికి ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్ కమిషన్ లో, ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్ లో కంప్లీట్ ఒమిషన్ అయితేనేమో టాలీ అవుతుందండి. మనకి టాలీ అవుతుంది, రాంగ్ అమౌంట్ తో టాలీ అయితే అవుతుంది ట్రయల్ బ్యాలెన్స్. పార్షియల్ ఒమిషన్ అయితే టాలీ కాదు. అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి సబ్సిడరీ బుక్స్ లో రాంగ్ అమౌంట్ రాస్తే గనక, సబ్సిడరీ బుక్ లో మొత్తం టోటల్ ఎంట్రీనే రాంగ్ అయితే గనక మనకి ఏంటి అంటే టాలీ అవుతుంది. తర్వాత తప్పుగా కూడినా కానీ, తర్వాత రాంగ్ సైడ్ అకౌంట్ లో రాంగ్ సైడ్ రాసిన, రాంగ్ అమౌంట్ రాసిన, ఓకేనా, రాంగ్ అకౌంట్ కు రాసిన, అలాగే రాంగ్ బ్యాలెన్సింగ్ ఆర్ క్యారీ ఫార్వర్డ్ చేసినా కూడా టాలీ కాదు. తర్వాత కాంపన్సేటింగ్ ఎర్రర్ ఏం చేసాము, ఒక సేల్స్ అమౌంట్ ఏదైతే ఉందో, ఒక 10 రూపీస్ లేదా 100 రూపీస్ సేల్స్ అకౌంట్ లో పడలేదు, క్రెడిట్ అవ్వలేదు. అలాగే ఇంకొక చోట ఏం తప్పు జరిగింది అంటే, సేల్స్ రిటర్న్ బుక్ ఏదైతే ఉందో, లేదా సేల్స్ రిటర్న్ అకౌంట్ లో ఒక 100 రూపీస్ డెబిట్ సైడ్, అంతేకా సేల్స్ రిటర్న్స్ అంటే డెబిట్ సైడ్ అంటే ఒక క్రెడిట్ సైడ్ అమౌంట్ ఎంటర్ అవ్వలేదు, అలాగే ఇంకొక అకౌంట్ లో క్రెడిట్ సైడ్ కూడా ఎంటర్ అవ్వలేదు అమౌంట్. అది సారీ, క్రెడిట్ సైడ్ ఎంటర్ అవ్వలేదు, డెబిట్ సైడ్ ఎంటర్ అవ్వలేదు, సేమ్ అమౌంట్ అనమాట. అలాంటప్పుడు ఏంటంటే ఒక తప్పు ఇంకొక తప్పు చేత కప్పిపుచ్చబడుతుంది, కాంపన్సేటింగ్ ఎర్రర్. ఇక్కడ కూడా ట్రయల్ బ్యాలెన్స్ అనేది అగ్రి అవుతుంది. ఇంతవరకు మనం నేను చెప్పాము. ఓకేనా. అయితే స్టేజెస్ ఆఫ్ లొకేటింగ్ ద ఎర్రర్స్ ఉందండి. స్టేజెస్ ఆఫ్ లొకేటింగ్ ద ఎర్రర్స్ లేదా స్టేజెస్ ఆఫ్ డిటెక్టింగ్ ద ఎర్రర్స్ అంటే ఏ స్టేజ్ లో డిటెక్ట్ చేస్తారు. స్టేజెస్ ఆఫ్ లొకేటింగ్
ద ఎర్రర్స్, జరిగినటువంటి తప్పుని ఏ స్టేజ్ లో కనుక్కున్నారు అంటే, ఒకటేమో బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్, బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ది టీబీ ట్రయల్ బ్యాలెన్స్. తర్వాత రెండోది ఆఫ్టర్, ఆఫ్టర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. థర్డ్ వన్ ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. అయితే బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ది ట్రయల్ బ్యాలెన్స్ లో మనం ఏంటంటే మామూలుగా ఎంట్రీస్ రాసేసుకుంటామండి. ఎంట్రీస్ రాసుకోవచ్చు, లేదా మనం ఒక స్టేట్మెంట్ లాగా ఎంట్రీస్ వస్తేనేమో ఎంట్రీస్ రాస్తాం. అయితే డబుల్ ఎంట్రీ బుక్ కాన్సెప్ట్ లాగా ఎంట్రీస్ రాకపోతే కనుక ఒక స్టేట్మెంట్ పాస్ చేసి ఊరుకుంటామండి. ఓకేనా, రైట్. మరి ఆఫ్టర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అప్పుడు ఏమంటున్నారు అంటే, మనకి కంప్లీట్ గా ఎంట్రీ, డబుల్ ఎంట్రీ సిస్టమ్ లాగా ఎంట్రీ ఫామ్ అయితే ఎంట్రీ రాస్తావు, లేకపోతే గనక ఒక డెబిట్ కి ఇంకో క్రెడిట్ దొరకకపోతే కనుక మనం సస్పెన్స్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తామండి. అది ఎప్పుడు అంటే ఆఫ్టర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ అయిన తర్వాత, అర్థమవుతుందండి, ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ అయిన తర్వాత మనకి ఒక అకౌంట్ లోనే మిస్టేక్ జరిగింది, ఇంకో అకౌంట్ బాగా పడింది అని చెప్పినప్పుడు, మనకు ఒక డెబిట్ కి ఇంకో క్రెడిట్ లేదనుకోండి, మనం సరి చేసేటప్పుడు సస్పెన్స్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాము. అప్పుడు ఎప్పుడు అంటే ఆఫ్టర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ అయిన తర్వాత మనకి లెక్కలో క్లియర్ గా చెప్తారండి. ఏమని, రెక్టిఫై ద ఫాలోయింగ్ ఎర్రర్స్ యూజింగ్ సస్పెన్స్ అకౌంట్ అని క్లియర్ గా చెప్తారు కాబట్టి మనకేం ప్రాబ్లం ఏం లేదు. తర్వాత ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ అకౌంట్స్ అంటే ఏంటి అంటే, ఇక్కడ మనం ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ తీసుకొస్తాం అనమాట. ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ అంటే మనకి ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ అయిపోయినాయి, అంతా మొత్తం P&L అకౌంట్ అయిపోయి బ్యాలెన్స్ షీట్ కి అయిపోయినాక నెక్స్ట్ అకౌంటింగ్ పీరియడ్ లో మనం రెక్టిఫై చేస్తాం అనమాట. నెక్స్ట్ అకౌంటింగ్ పీరియడ్ లో రెక్టిఫై చేసేటప్పుడు మనం ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ కి మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటూ రాసుకుంటాము. అది మెషినరీ గనక ఇప్పుడు ఏమన్నారు అంటే, ఒక మెషినరీ పర్చేస్ చేశారు, ఆ పర్చేస్ చేసిన మెషినరీ కాకుండా పర్చేస్ అకౌంట్ కి రాశారు అన్నారు అనుకోండి. ఇదిగోండి ఒక మాట చెప్తున్నా, ఒకసారి అసలు ఏంటనేది పరిచయం చేయడం కోసం. ఇదిగోండి మెషినరీ పర్చేజ్ మీకు తెలియడం కోసం చెప్తున్నాను నేను అండి. ఏం లేదు, ఇది కూడా సింపుల్ అని తెలియడానికి. మెషినరీ పర్చేజ్డ్ ఫర్ ₹1,00,000 రాంగ్లీ డెబిటెడ్ టు, లేదంటే రాంగ్లీ ఎంటర్ యాజ్ పర్చేజెస్ గా ఎంటర్ చేశారు అని చెప్పారు. ఇప్పుడు ఏమైంది మనకి, ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అన్నప్పుడు మనము జనరల్ గా అయితే నువ్వేమైనా రాస్తారండి, మీరు ఏమైనా రాసేస్తామంటే, ఇదిగోండి పర్చేజెస్ ఏమో అనవసరంగా డెబిట్ చేశారు కాబట్టి పర్చేజెస్ ని క్రెడిట్ చేస్తూ ఇవ్వాల్సిన మెషినరీ అకౌంట్ కి డెబిట్ ఇచ్చి టు పర్చేజెస్ అకౌంట్ రాసేస్తాము. ఇప్పుడు బిఫోర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అయినా అంతే, ఆఫ్టర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద ట్రయల్ బ్యాలెన్స్ అయినా కానీ మనం ఇదే రాస్తాము. కానీ మనము ఎప్పుడు ఆఫ్టర్ ద ప్రిపరేషన్ అంటే ఏంటి, ఆల్రెడీ ఫినాన్షియల్ అకౌంటింగ్స్ ప్రిపేర్ అయిన తర్వాత మనము ఏమి రాయాలి అంటే, యాక్చువల్ గా ఇవ్వాల్సిన మెషినరీకి అయితే డెబిట్ ఇచ్చారండి, మెషినరీ అకౌంట్ డెటార్. ఇక పర్చేజెస్ రాసుకోవడానికి వీలు లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ పర్చేజెస్ ని మనం ట్రేడింగ్ అకౌంట్ లో రాసేసుకున్నాము, మనం గ్రాస్ ప్రాఫిట్ కూడా కనుక్కున్నాము, అంటే P&L అకౌంట్ కి అడ్జస్ట్ అయిపోయింది. ఇంకా ఆ మాట రాయకూడదు, పర్చేజెస్ ని తీసుకురాకూడదు, నెక్స్ట్ అకౌంటింగ్ పీరియడ్ కాబట్టి మనం ఏం చేస్తాము అంటే, ఒకటే మైండ్ లో ఆలోచించుకోండి. ఏం చేశారు వీళ్ళు, పర్చేజెస్ గా రాయడం వలన, మెషినరీ కొని పర్చేజెస్ గా రాయడం వలన, అంటే అసెట్ లో పడకపోవడం వలన ఒక ఎక్స్పెన్స్ గా పర్చేజెస్ ని నేను ఎక్స్పెన్స్ గా ట్రీట్ చేస్తానండి. కొంతమంది ఏంటంటే గూడ్స్ పర్చేస్ చేశారు కాబట్టి గూడ్స్ ని డెబిట్ చేస్తారు. నేను ఎప్పుడైనా సరే నెంబర్ ఆఫ్ టైం ఒక అకౌంటింగ్ పీరియడ్ లో పర్చేజెస్ నెంబర్ ఆఫ్ టైం జరుగుతాయి కాబట్టి రికవరింగ్ నేచర్ కాబట్టి నేను అకార్డింగ్ టు నామినల్ రూల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అంటాను కాబట్టి నేను పర్చేజెస్ ని ఎప్పుడు కూడా ఎక్స్పెన్స్ అంటాను. అయితే పర్చేస్ అనేటటువంటి ఒక ఎక్స్పెన్స్ గా రాయడం వలన ఏమైందండి, ఒక ఎక్స్పెన్స్ గా రాయడం వలన మనకి ప్రాఫిట్ మీద ఇంపాక్ట్ పడిందా లేదా, ప్రతి మ్యాటర్ కూడా మనకి ఇక్కడ ఏంటి, ఇలాంటి మ్యాటర్స్ అన్ని కూడా పర్చేజెస్ నామినల్ నేచర్, ప్రాఫిట్ మీద ఇంపాక్ట్ పడిందా లేదా, పడింది. ఏమైందండి, పర్చేజెస్ గా ఒక ఎక్స్పెన్స్ గా రాయడం వలన ప్రాఫిట్ అనేది ఏమైందండి, తగ్గిపోయింది. అవునా కాదా, ప్రాఫిట్ అనేది తగ్గిపోయింది. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దాన్ని ప్రాఫిట్ ని మనం ఇంక్రీజ్ చేస్తున్నాం, పెంచుతున్నాము. సో మనకి P&L అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది అనమాట. చూడండి ఇప్పుడు P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ ని క్రెడిట్ బ్యాలెన్స్ గా రాసుకోవాలి, క్రెడిట్ చేసుకోవాలి. P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ అని రాసుకుని ₹1,00,000 రాసుకుంటారండి.
మీరు అనొచ్చు మేడం అప్పుడే ఇక్కడ దాకా ఎందుకు వెళ్ళారు, ఇంకా సస్పెన్స్ అకౌంటే మీరు ఇంకా చెప్పలేదు కానీ. మీకు జస్ట్ ఒక ఐడియా కోసం చెబుతున్నా నేను. సస్పెన్స్ అకౌంట్ అనేది రాదు ఇలాంటి వాటిల్లో మనకి ఏంటి అంటే, సారీ సస్పెన్స్ అకౌంట్ కాదండి, మనకి ఈ మెషినరీ అకౌంట్ డెటార్ టు పర్చేజెస్ అకౌంట్ అనేది రాయము. ఇది ఎప్పుడు రాస్తాము అంటే బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అలాగే ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అయితేనే ఇలా ఎంట్రీ ఫామ్ చేస్తాము. అదే నీకు అకౌంటింగ్ పీరియడ్, నెక్స్ట్ అకౌంటింగ్ పీరియడ్ లో మనం చేసేటప్పుడు ఇవ్వాల్సినటువంటి అసెట్ అకౌంట్ అయితే మనం ఆ, మనం దీన్ని రికగ్నైజ్ చేసి అసెట్ అకౌంట్ కి రాసుకుంటాము. నెక్స్ట్ ది పర్చేజ్ అకౌంట్ కి మనం రైట్ ఆఫ్ చేయకూడదండి. మనకి ప్రాఫిట్ అంతకుముందు తగ్గిపోయింది కాబట్టి మనం పిఎండ్ఎల్ అకౌంట్, పిఎండ్ఎల్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ కి క్రెడిట్ రాసుకుంటే సరిపోతుంది. అది అంతకుముందు మనకి పర్చేసెస్ ఏంటి, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అంటే ఏంటి, ఒక ఎక్స్పెన్స్ గా మనం రాసాము అవునా, ఒక డెబిట్ చేసాము, సో మనం ఏం చేస్తాము అంటే క్రెడిట్ చేస్తాము. కానీ పర్చేసెస్ అని కాదండి, పిఎండ్ఎల్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ కి. అదే మాదిరిగా ఇంకొక మాట చెప్తున్నా, సేల్ ఆఫ్ ఫర్నిచర్, సేల్ ఆఫ్ ఫర్నిచర్ ₹20,000 wrongly wrongly entered as సేల్స్, సేల్స్ గా రాశారంట. అర్థమవుతుందండి లేదా? రాంగ్లీ పోస్టెడ్ అనండి, ఏమైంది, పోస్టెడ్ టు సేల్స్ అకౌంట్, సేల్స్ గా రాశారు. జనరల్ గా మనం బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్, ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అని దీన్ని ఏం రాస్తారండి మీరు? అనవసరంగా చేసిన సేల్స్ ను రైట్ ఆఫ్ చేసుకో, సేల్స్ అకౌంట్ డెటార్ ఇవ్వవలసినటువంటి ఈ ఫర్నిచర్ క్రెడిట్. ఫర్నిచర్ కి ఎందుకు క్రెడిట్ ఇచ్చాము? అకార్డింగ్ టు రియల్ రూల్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఒక సేల్ ద్వారా, ఒక అసెట్ సేల్ ద్వారా ఫర్నిచర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి మనం యాక్చువల్ గా రాసుకుంటాము ఎంట్రీ. ఏమని రాసుకుని ఉంటామండి ఎంట్రీ? ఇదిగోండి సేల్ ఆఫ్ ఫర్నిచర్ అంతవరకే తీసుకో, సేల్ ఆఫ్ ఫర్నిచర్ ఇంతవరకు కట్ చేయి. ఒరిజినల్ ఎంట్రీ ఏంటండి, నీకు క్యాష్ వస్తుంది, క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. నేను దీన్ని అకౌంటింగ్ లో పోస్ట్ చేయడం లాగా కూడా చెప్పటంలా, మీకు ఈజీగా ఉంటుంది కాబట్టి ఎంట్రీలో చదువుతున్నానండి. యాక్చువల్ గా ఏం చదువుతారు అంటే సేల్స్ అకౌంట్, సేల్స్ అకౌంట్ లో రాశారు, మెషినరీ అకౌంట్ లో రాయలేదు, క్యాష్ అకౌంట్ లో బాగానే పడింది, ఇలా అకౌంట్స్ వేసి చెప్తారండి. నేను అలా చెప్పదలుచుకోలేదు, మనకు అర్థం కావడం ముఖ్యం కాబట్టి నేను అకౌంట్స్ తీసుకోవట్లేదు, ఎంట్రీలో చెప్తున్నానండి మీకు అర్థం కావడం కోసం. క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ రాసినప్పుడు మనకి ఏంటి అంటే క్యాష్ బాగానే పడింది, కానీ అసలు రాయాల్సింది ఏంటి, క్యాష్ అకౌంట్ డెటార్ టు ఫర్నిచర్ రాయాలి, ఫర్నిచర్ రాయాలి. క్యాష్ వస్తుంది, ఫర్నిచర్ వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, క్యాష్ బాగానే పడింది. యాక్చువల్ గా ఏంటి అంటే అకౌంట్ లో మిస్టేక్ జరిగిందండి, అకౌంట్ వేసి చెప్పాలి, కానీ మీకు అర్థం కావడం కోసం నేను అకౌంట్ వేయటం లేదు, అది అర్థం చేసుకోండి. సో మనం రాయాల్సిన ఫర్నిచర్ క్రెడిట్ ఇచ్చుకోండి, అనవసరంగా రాసిన సేల్స్ ని మనం డెబిట్ చేసుకుని ఎంట్రీ వచ్చేటప్పటికి ఇది రాస్తామండి, సేల్స్ అకౌంట్ డెటార్ టు ఫర్నిచర్ రాస్తాము, రైట్. అయితే మనకి ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ అకౌంటింగ్, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, నీకు ట్రయల్ బ్యాలెన్స్, సారీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ అకౌంటింగ్ పీరియడ్ లో మనం ఇప్పుడు రెక్టిఫై చేయాల్సి వచ్చింది. ఇలాంటప్పుడు మనం ఏం రాస్తాము అంటే రికగ్నైజ్ చేయాల్సినటువంటి అసెట్ ఏదైతే ఉందో అసెట్ ని రికగ్నైజ్ చేయి. అంటే ఏంటి, ఫర్నిచర్ వెళ్ళిపోయింది, సో ఫర్నిచర్ అకౌంట్ డెటార్. అనవసరంగా సేల్ గా రాయడం వలన లేనటువంటి ఇన్కమ్ ని మనము ఇంతకు ముందు మన ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో, మన ట్రేడింగ్ అకౌంట్ లో మనం ఏం చేసామంటే అనవసరంగా సేల్స్ గా రికగ్నైజ్ చేయడం వల్ల ఇన్కమ్ ఎక్కువైనట్టు ఇన్కమ్ పెంచుకున్నామండి. ఇన్కమ్ పెరగడం వల్ల మీకు ప్రాఫిట్ ఏమైందండి, ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు దాన్ని సరి చేసుకో, ప్రాఫిట్ అండ్ లాస్ కి అడ్జస్ట్ చేసుకో. సో పిఎండ్ఎల్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ డెటార్ 20,000 ఇలా రాస్తారండి, ఏమీ లేదనమాట. ఆఫ్టర్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అయితే కనుక ప్రతిదీ కూడా ఇలా రాసుకుంటాం అంతే. ఇలా మనకి అక్కడ కూడా సస్పెన్స్ అకౌంట్ వస్తుందా లేదా అనేది కూడా మనకి ఎంట్రీ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అవసరమైతే మనం తీసుకోవాల్సింది, దాంట్లో ఇదేం లేదు, రైట్. అర్థమైంది కదా? ఇక్కడ లొకేటింగ్ ద ఎర్రర్స్ అంటే ఏంటి, ఏ స్టేజ్ లో మనం దాన్ని కనుక్కున్నామో దాని ప్రకారముగా మనం ఎంట్రీ రాసేది ఆధారపడి ఉంటుంది. మనకి బిఫోర్ ద ట్రయల్ బ్యాలెన్స్ అన్నప్పుడు అసలు సస్పెన్స్ అకౌంట్ వాడమనేమి చెప్పరు. ఒకవేళ నీకు సబ్మిట్ చేసి సస్పెన్స్ యూజింగ్ రెక్టిఫై ద ఫాలోయింగ్ ఎంట్రీస్ యూజింగ్ సస్పెన్స్ అకౌంట్ అంటే మనం సస్పెన్స్ అకౌంట్ యూజ్ చేస్తాము. అది ఎలా చేస్తాము ఏంటి అని నేను ఇప్పుడు చెప్తా ఒక ఎగ్జాంపుల్ లో. ఓకే, ఇక మనం సమ్ లోకి వెళ్ళిపోవచ్చు. పాయింట్స్ తీసేసుకుందామండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి. ఇక్కడ ఏమి ఇచ్చారు అలాగే. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి, నేను కామెంట్ సెక్షన్ లో మీకు రిప్లై ఇస్తా. ఒక నిమిషం.
మంచి చాప్టర్ అండి ఇది మాత్రం. హౌ డ్యూ హౌ వుడ్ యూ రెక్టిఫై ద ఫాలోయింగ్ ఎర్రర్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ రామా ఎందుకు ఆట? రైట్, చూద్దాం. ఇక్కడ నీకు ఏం చెప్పాల, ప్రిపేర్ అయ్యేది ఏంటి? ఆఫ్టర్ ద ట్రయల్ బ్యాలెన్స్, బిఫోర్ ద ట్రయల్ బ్యాలెన్స్ ఏం చెప్పలేదు. మనం ఏంటంటే ఇంకా ఆఫ్టర్ ద ట్రయల్ బ్యాలెన్స్ రాలేదు. మనకి యూజింగ్ ద సస్పెన్స్ అకౌంట్ అని కూడా అనలేదు. సో మనకి చూద్దామండి, మనకి డబుల్ ఎంట్రీ కాన్సెప్ట్ గానే ఫుల్ఫిల్ చేస్తే, అంటే ఒక అకౌంట్ కు రాయబోయి ఇంకొక అకౌంట్ తప్పు రాశారు అనుకోండి, అర్థమవుతుందా? ఒక అకౌంట్ కి రాయబోయి ఇంకో అకౌంట్ కు తప్పు రాస్తే, రాయాల్సిన కరెక్ట్ అకౌంట్ అమౌంట్ కరెక్ట్ అకౌంట్ కి ఏమో మనం రాసుకుంటాము, రాంగ్ రాసిన దాన్ని మనం దాన్ని రైట్ ఆఫ్ చేస్తున్నాము, అంటే ఒక డెబిట్ కి ఈక్వల్ క్రెడిట్ వస్తుంది. అలా కాకుండా మనకి చూడండి, ఒక సైడే తప్పు జరిగితే, ఒకవైపే తప్పు జరిగితే, ఒక అకౌంటే మనం సరి చేయాల్సి వస్తే అప్పుడు ఏం చేయాలి? ఒక అకౌంటే సరి చేయాల్సి వస్తే నువ్వు యాక్చువల్ గా సస్పెన్స్ అకౌంట్ యూజ్ చేస్తే సరిపోతుంది. కానీ మనకేంటి అంటే సస్పెన్స్ అకౌంట్ యూజ్ చేయమని వాళ్ళు చెప్పకపోతే మనం చేయాల్సిన అవసరం లేదు. చూడండి ఇక్కడ ఏమన్నా ఒక స్టేట్మెంట్ లాగా రాస్తే సరిపోతుంది. అర్థమైందా నేను చెప్పింది? ఇదిగోండి, ఇంకో చెప్తా చూడండి. అమౌంట్ పెయిడ్ టు సీత రాంగ్లీ రాంగ్లీ డెబిటెడ్ టు గీత అకౌంట్ 10,000 రూపీస్. ఇప్పుడు ఏమైంది? తప్పుగా గీతాకి రాంగ్లీ రాశారు, రాయాల్సింది సీత. రైట్. సో ఇవ్వాల్సిన సీతాకి డెబిట్ ఇచ్చావు, సీత అకౌంట్ డెటార్ టు రాంగ్ గా ఇచ్చిన గీతాని రైట్ ఆఫ్ చేసావు. ఇలా ఒక డెబిట్ కి క్రెడిట్ దొరికింది. అలా కాకుండా ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే, పర్చేస్ బుక్ ఓవర్ కాస్టెడ్ బై ₹100. పర్చేస్ బుక్ లో 100 రూపాయలు తక్కువగా కూడారట. ఇంకొకటి ఏదైనా మిస్టేక్ చేస్తే బాగానే ఉండేది. ఈ కూడికలు తప్పులు ఇలాంటివి జరిగితే కనుక మనకి ఒక డెబిట్ కి ఇంకొక క్రెడిట్ అనేది దొరకదండి, దానికి జంట. అలాంటప్పుడు ఏంటి అంటే మనకి ఏం చేస్తాము అంటే, సస్పెన్స్ అకౌంట్ యూజ్ చేయమంటే సస్పెన్స్ అకౌంట్ యూజ్ చేస్తాము. లేదంటే గనక బాగేనండి, పర్చేస్ బుక్ ఓవర్ కాస్ట్ బై ₹100 అన్నారంటే నువ్వు ఫస్ట్ నీకు అర్థం కావాలి, ఏ ఏ బ్యాలెన్స్ చూపిస్తే ఒక్కొక్కటి అనేది నీకు అర్థం కావాలి. ఇదిగోండి, పర్చేజెస్ సేల్స్, ఇది బాగా వినండి కొంచెం. పర్చేజెస్ సేల్స్, పర్చేజెస్ ఏ బ్యాలెన్స్ చూపిస్తాయండి? డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఎందుకు? క్వశ్చన్ వేస్తున్నా, ఆలోచించండి. సేల్స్ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి. ఎందుకు? ఎందుకు అంటే ఒక అకౌంటింగ్ పీరియడ్ లో పర్చేస్ అనేవి నెంబర్ ఆఫ్ టైం జరుగుతాయి కాబట్టి, దాని రికరింగ్ నేచర్ కాబట్టి, పర్చేస్ అంటే మనం అమ్మాలనుకున్నటువంటి సరుకు కొనుక్కొని డబ్బులు పే చేసాము, అలా పే చేస్తూనే ఉంటాము. దాన్ని దేని కింద ట్రీట్ చేస్తాము అంటే ఎక్స్పెన్సెస్ కింద ట్రీట్ చేస్తామండి. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ కాబట్టి అకార్డింగ్ టు నామినల్ రూల్ మనకి ఏంటి అంటే పర్చేసెస్ డెబిట్ బ్యాలెన్స్, సేల్స్ క్రెడిట్ బ్యాలెన్స్, అంతే. సో అలా కనుక్కున్నాం. దీనికి రివర్స్ లో పర్చేస్ రిటర్న్స్ ఏ బ్యాలెన్స్ అండి? అంతకు ముందు చేసిన పర్చేసెస్ ని తగ్గించాలి అంటే ఆ డెబిట్ చేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో క్రెడిట్ చేయాలి. సో క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి. అలాగే సేల్స్ రిటర్న్ ఆర్ రిటర్న్ ఇన్వర్డ్, అర్థమవుతుందా? పర్చేస్ రిటర్న్ కి ఇంకో పేరు రిటర్న్ అవుట్వర్డ్. సేల్స్ రిటర్న్ ఏంటి? రిటర్న్ ఇన్వర్డ్. ఎందుకు అంటే అమ్మిన సరుకు లోపలికి వస్తే రిటర్న్ ఇన్వర్డ్. డెబిట్ బ్యాలెన్స్, ఎందుకు డెబిట్ బ్యాలెన్స్ చేసాము? అంతకు ముందు జరిగిన సేల్స్ ని మనం తగ్గించాలి అంటే ఆ క్రెడిట్ ని డెబిట్ చేస్తే ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. అర్థమవుతుందండి? ఈ బ్యాలెన్సెస్ తెలుసుకో. తర్వాత ఇంకా ఎక్స్పెన్సెస్ ఉన్నాయండి. వేజెస్ పెయిడ్ అన్నారండి. వేజెస్ ఏ బ్యాలెన్స్ అండి? డెబిట్ బ్యాలెన్స్, తెలుస్తుందిగా? డెబిట్ బ్యాలెన్స్, సాలరీస్, వేజెస్, రెంట్ పెయిడ్ అన్ని కూడా. ఇప్పుడు నేను ఒకటి రాస్తున్నా, కమిషన్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్ క్రెడిట్ బ్యాలెన్స్. ఇంతవరకు తెలుసుకో నువ్వు చాలు, బాగుపడిపోతాం మనం. ఇవన్నీ కూడా నామినల్ నేచరే, డెబిట్ బ్యాలెన్స్ ఆర్ క్రెడిట్ బ్యాలెన్స్ తెలుసుకున్నావు. ఓకేనా? క్లియర్, రైట్. ఇక చూద్దాం. ఇక రూల్స్ తెలియకపోతే రాదు కదా మనకి. రూల్స్ తెలుసుకొని మన రెక్టిఫికేషన్ ఎంట్రీస్ తెలుసుకున్నామంటే మీకు ఇక్కడ నుంచి అయినా కానీ నార్మల్ జనరల్ ఎంట్రీస్ అయినా కూడా థరో అయిపోతారని నేను చెప్పాను, అందుకే. సరే ఫస్ట్ చూద్దాం. ఇక్కడ నిన్ను సస్పెన్స్ అకౌంట్ యూజ్ చేయమని ఎక్కడా చెప్పలేదండి. నేను చెప్పినటువంటి ఆ డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ మీరు తెలుసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ పాయింట్, ద టోటల్ టు ద పర్చేస్ బుక్ హ్యాస్ బీన్ అండర్ కాస్ట్ బై ₹100.
పర్చేజ్ బుక్ లో 100 రూపాయలు తక్కువగా కూడారు. నీకు పర్చేజ్ ఏ బ్యాలెన్స్ చూపిస్తుంది? డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. తక్కువగా కూడారండి. ఎక్కువగా కూడితే ఏం చేయాలి మేడం? ఎక్కువగా కూడితే ఆ డెబిట్ ని రద్దు చేయాలి అంటే క్రెడిట్ చేయి. అర్థమైందా? అండర్ కాస్ట్ కాకుండా ఓవర్ కాస్ట్ అనుకో, ముందు నువ్వు ఈ పర్చేస్ బుక్ ఏ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్. ఓవర్ కాస్టింగ్ అయితే దాన్ని రైట్ ఆఫ్ చేయడం కోసం ఆ డెబిట్ ని నువ్వు రద్దు చేయాలంటే క్రెడిట్ చేయాలి. అదే అండర్ కాస్టింగ్ అంటే మళ్ళీ డెబిటే చేయాలి. అర్థమైందా? డెబిటే చేయాలి కాబట్టి మనం ఏం రాస్తామంటే టూ, ఇదిగోండి ఇలా రాయండి. టూ ఎక్కడ? జనరల్ ప్రాపర్ లోనే రాసేది వాళ్ళు, జనరల్ ప్రాపర్ లోనే. నువ్వేం చేస్తావు? ఇలా తెలిసిందే కదండి. డెబిట్ బ్యాలెన్సెస్ సారీ బ్యాలెన్స్ కాదు, డెబిట్ రూపీస్, క్రెడిట్ రూపీస్. ఓకే, నెక్స్ట్ డేట్ అంటాం కానీ మనం సీరియల్ నెంబర్ 1 2 3 4 వేసేస్తామండి. మనం ఎల్ఎఫ్ కాలం అంతా కూడా మనం జర్నల్ ఎంట్రీస్ కి రాసుకునేటటువంటి ప్రొఫార్మానే. కాకపోతే మనం రాసేది ఏంటి అంటే జర్నల్ ప్రాపర్ అని హెడ్డింగ్ పెడతాం అంతే. ఇదిగోండి ఒక స్టేట్మెంట్ రాసేయండి జనరల్ ప్రాపర్ లో. ఎంట్రీ కాదు స్టేట్మెంట్. ఇక్కడ ఎంట్రీ మనం ఫామ్ చేయలేము. అదే యూజింగ్ సస్పెన్స్ అకౌంట్ యూజ్ చేస్తూ అయితే ఎంట్రీ ఫామ్ చేయగలుగుతాము. అది కూడా చెబుతా. ఇప్పుడు ఏంటి? జస్ట్ స్టేట్మెంట్ రాయండి. నీకు తెలిసింది అండర్ కాస్ట్ అంటే ఏంటి? తక్కువగా కూడారు. పర్చేజ్ బుక్, పర్చేజ్ అకౌంట్, పర్చేజెస్ ఏ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్. సో టూ. ఓకేనమ్మా? టూ టూ అని రాసేసి టూ. అదే క్రెడిట్ బ్యాలెన్స్ చేయాల్సి అంటే బై అని రాద్దాం. టూ అండర్ కాస్టింగ్ ఆఫ్ పర్చేజ్ బుక్. ఓకే, బై రూపీస్ 100 అంతే. బై రూపీస్ 100 ఇలా రాయాలి. అంతకన్నా ఏం లేదు. ఒక స్టేట్మెంట్. నెక్స్ట్, ద రిటర్న్స్ ఇన్వర్డ్ బుక్ హ్యాస్ బీన్ అండర్ కాస్ట్ బై 50. రైట్. రిటర్న్స్ ఇన్వర్డ్ అంటే మనకి వచ్చిన రిటర్న్స్ అంటే మనము సేల్ చేస్తే మళ్ళీ తిరిగి వచ్చేసిన సేల్స్ క్రెడిట్ కాబట్టి సేల్స్ రిటర్న్స్ డెబిట్. సో మళ్ళీ రాసుకో. టూ ఇన్వర్డ్స్, టూ అండర్ కాస్ట్ ఆఫ్, ఇదిగోండి టూ అండర్ కాస్టింగ్ ఆఫ్ ఇన్ ఇన్వర్డ్. ఏం ఇన్వర్డ్ అది? రిటర్న్ ఇన్వర్డ్. ఓకే, బై రూపీస్ 50 అంతే. నెక్స్ట్, ఏ సమ్ ఆఫ్ రూపీస్ 250 రిటర్న్ ఆఫ్ యాజ్ డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ హ్యాస్ నాట్ బీన్ డెబిటెడ్ టు డిప్రిసియేషన్ అకౌంట్. ఏమండి? మనకి ఇక్కడ డిప్రిసియేషన్ అకౌంట్ కి డెబిట్ చేయబోయి ఇంకొక దానికి డెబిట్ చేయాలా? ఇక్కడ అర్థమవుతుందండి. డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ హ్యాస్ నాట్ బీన్ డిప్రిసియేషన్ అకౌంట్. డిప్రిసియేషన్ అకౌంట్ లో మాత్రమే రాయలేదన్నారు, అంతేగాని డిప్రిసియేషన్ అకౌంట్ కు రాయకుండా ఇంకొక శాలరీస్ అకౌంట్ కో ఇంకొక ఉమ్, ఏంటి రిపేర్స్ అకౌంట్ కో రాయలేదండి. అలా రాస్తే మనకి ఎంట్రీ ఫామ్ అయిపోతుంది. ఇవ్వాల్సిన డిప్రిసియేషన్ కి డెబిట్ ఇచ్చి నాన్ క్యాష్ ఎక్స్పెన్స్ అకార్డింగ్ టు నామినల్ రూల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. ఇవ్వాల్సిన డిప్రిసియేషన్ కి డెబిట్ ఇచ్చి అనవసరంగా రద్దు చేయాల్సినటువంటిది ఏదైతే మనం రిపేర్స్ కి రాసామో డబుల్ ఎంట్రీ కాన్సెప్ట్ మనం ఫాలో అవుతాం. కానీ డిప్రిసియేషన్ అకౌంట్ ఒక్క దానిలో మాత్రమే రాయలేదు. అదే సస్పెన్స్ అకౌంట్ యూజ్ చేస్తుంటే డిప్రిసియేషన్ అకౌంట్ టు సస్పెన్స్ అకౌంట్ రాసే వాళ్ళమి. సో రాయలే, మనకి యూజ్ చేయమని లేదు కాబట్టి ఇదిగోండి డెబిట్ బ్యాలెన్సే. ఇదిగోండి టూ అని పెట్టేసి ఇది కూడా అంతే. టూ ఒమిషన్ ఆఫ్ వదిలేశారు కదా. అండర్ క్యాస్ట్ అయితే అండర్ క్యాస్ట్. ఒమిషన్ ఆఫ్ డిప్రిసియేషన్. ఓకే, బై 250 రూపీస్ అని రాసి సరిపోతుంది అంతే. నెక్స్ట్, ఏ పేమెంట్ ఆఫ్ 75 రూపీస్ ఫర్ సాలరీస్, ఎవరికి? మోహన్ కి, హ్యాస్ బీన్ పోస్టెడ్ ట్వైస్ టు సాలరీ అకౌంట్. సాలరీ అకౌంట్స్ 2 సార్లు రాశారంటండి. ఒక పేమెంట్ 2 సార్లు రాస్తే ఒక అంటే ఏంటి? ఓవర్ కాస్టింగ్ జరిగింది. ఓవర్ గా రాశారు. ఓవర్ గా దాన్ని రద్దు చేసేయి. ముందు నీకు సాలరీ అకౌంట్ ఒక చోటేనండి మిస్టేక్ పడింది. సాలరీ అకౌంట్ కి రాయబోయి ఇంకా అకౌంట్ కి రాయాలా? అమౌంట్ లో తప్పు పడింది. సో సాలరీస్ ఏ బ్యాలెన్స్? సాలరీస్ అనేది ఒక ఎక్స్పెన్స్ అకార్డింగ్ టు నామినల్ రూల్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. సో ఒక డెబిట్ లో ఎక్స్ట్రా 75 పడింది. దాన్ని రద్దు చేయాలి అంటే క్రెడిట్ చేయి. బై ఇలా పెట్టేసేయి. బై సాలరీస్ ఓవర్ కాస్టింగ్ ఆఫ్ సాలరీస్ అకౌంట్ అంతే. ఓవర్ కాస్టింగ్ ఆఫ్ సాలరీస్ అకౌంట్. నెక్స్ట్, ద టోటల్ ఆఫ్ బిల్స్ రిసీవబుల్ అనగానే నీకు తెలుసు డెబిట్ బ్యాలెన్స్. బిల్స్ పేయబుల్ క్రెడిట్ బ్యాలెన్స్ హ్యాస్ బీన్ పోస్టెడ్ టు ద క్రెడిట్ ఆఫ్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అట అండి. బిల్స్ రిసీవబుల్ డెబిట్ బ్యాలెన్స్, కానీ దాన్ని ఏం చేశారు? సేమ్ శాలరీ లాగానే క్రెడిట్ ఆఫ్ అంట. డెబిట్ రాయాల్సింది, సారీ ఇలా ఎలా తీసుకుంటాం మనం? డెబిట్ చేయాల్సింది క్రెడిట్ చేయడం వలన చూడండి. డెబిట్ చేయకపోవడం వల్ల ఒక 1500, అనవసరంగా క్రెడిట్ చేయడం వల్ల ఒక 1500. మామూలుగా డెబిట్ చెయ్యలేదు అంటే ఒక 1500కే రాసుకుంటాం మనం.
టూ అని పెట్టేసి ఒక 1500 రాసుకుంటాం. ఇక్కడ ఏం చేసాము, డెబిట్ రాయడానికి ఒక 1500, అనవసరంగా రాసిన క్రెడిట్ రద్దు చేయడానికి ఒక 1500, మొత్తం 3000 కాడికి తీసుకుని మనం టూ ఒమిషన్ ఆఫ్ బిల్స్ రిసీవబుల్ బుక్, లేదంటే మనం రెక్టిఫై చేసాము అన్నట్టుగా రాయాలి అంతే. 3000 రూపీస్ రాయాలండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఒక సైడ్ రాయబోయి ఇంకొక సైడ్ రాస్తే ఆ సైడ్ రాయనందుకు ఒక అమౌంట్, వేరే చోట వేరే సైడ్ రాసినందుకు ఇంకొక అమౌంట్ రద్దు చేయడానికి మొత్తం తీసుకోవాలి. ఇదిగోండి, కావాలంటే ఒకసారి చూసుకోండి. ఫిఫ్త్ వన్, ఇదంతా కాదు, ఇక్కడ నుంచి 3000, ఇదిగోండి ఇక్కడ ఉంది. టు రాంగ్ పోస్టింగ్ ఆఫ్ బిల్స్ రిసీవబుల్ రిసీవ్డ్ ఆన్ 3000, రైట్? అర్థమైందా? 3000. నెక్స్ట్, అదే కనుక మనకు సస్పెన్స్ అకౌంట్ యూజ్ చేయమన్నారనుకోండి, దీనికి ఏది ఎక్కడుంది, ఇదేనా? సస్పెన్స్ అకౌంట్ యూజ్ చేయమన్నారండి, చక్కగా రాసేస్తాం. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా 3000 టు సస్పెన్స్ అకౌంట్ 3000 అని ఒక ఎంట్రీ పాస్ చేస్తాం. అది లేదు కాబట్టి మనం ఇలా రాస్తాం, 2 అని పెట్టేసి. నెక్స్ట్, an amount of 151 for a credit sale to Hari, although correctly entered in the సేల్స్ బుక్ లో బాగానే రాశారు, ఒక చోటే తప్పుపడింది. has been posted as 115, రైట్? ఒక చోట తప్పుపడింది, అది కూడా ఎలా చూద్దాం. an amount of 151 was for a క్రెడిట్ సేల్స్ టు హరి, ఆల్దో కరెక్ట్లీ ఎంటర్డ్ ఇన్ ద సేల్స్ బుక్ లో బాగానే రాశారండి, సేల్స్ బుక్ లో రాశారు, కానీ హ్యాస్ బీన్ పోస్టెడ్ యాజ్ 115 రూపాయలుగా పోస్ట్ చేశారంట. 151 రూపాయలకి బదులుగా. చూడండి ఏం రాశారు చూద్దాం, డిఫరెన్స్ చూసుకోవడమే. 151, 115 డిఫరెన్స్ అంటే 36 రూపీస్ రాయాల్సి ఉన్నాం అనమాట. 36, ఇదిగోండి, హరీస్ పర్సనల్ అకౌంట్ డెబిటెడ్ 36, తక్కువగా రాశారంట. 151 రాయాల్సింది 115, సేల్స్ లో బాగానే రాశారండి. ఇదిగోండి, ఇది కదా ఎంట్రీ. యాక్చువల్ గా హరి అకౌంట్ డెటార్ టు సేల్స్ రాస్తారు కదండి, ఓకేనా? అది అకౌంట్ లోకి వెళ్ళేటప్పుడు హరి అకౌంట్ లో మిస్టేక్ జరిగింది, సేల్స్ లో బాగానే జరిగింది. నేను ఇలా అకౌంట్ ఎందుకు వేయట్లేదు అంటే, ఈ అకౌంట్ కన్నా ఇలా ఎంట్రీలో చెప్తే ఈజీగా అర్థం అవుతుందని నేను ఇలా ఎంట్రీ రాస్తున్నానండి. అయితే హరి అకౌంట్ లో 151 బదులు 115 పడింది, 115 పడింది. అర్థమవుతుందా? అంటే 36 రూపీస్ అండర్ రికార్డింగ్ అనమాట, తక్కువ షార్ట్ గా రికార్డ్ చేశారు. ఇదిగోండి, హరీస్ పర్సనల్ అకౌంట్ ఈస్ డెబిటెడ్ 36 షార్ట్, ఇక్కడ రాసేటండి. టు రాంగ్ పోస్టింగ్ 36, ఇదే ఆన్సర్. ఎంత అవసరం లేదు, మీకు అర్థం కావడం కోసం చెప్పారు అంతే. నువ్వు రాసి ఇది, రైట్? ఇంకొకటి, లాస్ట్ వన్ ఎక్కడుంది, లాస్ట్ వన్ ఇది. డిస్కౌంట్ అలౌడ్ టు సతీష్. యాక్చువల్ గా డిస్కౌంట్ అలౌడ్ టు సతీష్ అంటే డిస్కౌంట్ అలౌ చేసామండి మనం, మనకు రావాల్సిన అమౌంట్ ని మనం తగ్గించుకుంటున్నట్టే కదా వాళ్ళకి డిస్కౌంట్ అలౌ చేస్తే. అంటే నీకు లాసే కదా. సో అకార్డింగ్ టు నామినల్ రూల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్స్ అండ్ లాసెస్, డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డెటార్ టు, మనం ఏమి రాస్తాం, సతీష్ రాస్తాం. డిస్కౌంట్ అలౌడ్ సతీష్ 25 రూపీస్ హ్యాస్ బీన్ నాట్ బీన్ ఎంటర్డ్ ఇన్ ద డిస్కౌంట్ కాలమ్ ఆఫ్ ది క్యాష్ బుక్. ద అమౌంట్ హ్యాస్ బీన్ పోస్టెడ్ కరెక్ట్లీ టు ద క్రెడిటర్ ఆఫ్ హీస్ పర్సనల్ అకౌంట్. అతని పర్సనల్ అకౌంట్ లో బాగానే పడింది. ఇలా అకౌంట్ వేసినప్పుడు అండి, నేను అలా చెప్పట్లేదు, మీరు ఏం అనుకోవద్దు, మేడం ఏంటి అకౌంట్ లో చెప్పట్లేదు ఎంట్రీలో చెప్తున్నా అనుకోవద్దు, ఈజీగా అర్థం అవుతుంది కాబట్టి ఇలా తీసుకున్నా, రైట్? డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ లో డెబిట్ అవ్వలేదు కాబట్టి నువ్వు డెబిట్ చేసుకో, 2 అని రాసేసి. ఇదిగోండి, ఇదిగోండి, టు ఒమిషన్ ఆఫ్ డిస్కౌంట్ అలౌడ్, టు ఒమిషన్ రాయలేదు కాబట్టి ఒమిషన్ అనండి. అదే తక్కువగా రాస్తే 2 అండర్ కాస్టింగ్ అనండి, ఎక్కువగా రాస్తే బై ఓవర్ కాస్టింగ్. అవసరం అయితే 2 అయితే 2, బై అయితే బై, అంతే. ఇలా రాయాలండి సస్పెన్స్ అకౌంట్ యూజ్ చేయకపోతే. తర్వాత సమ్ తీసేసుకుంటున్నా నేను. ఇప్పుడు ఇలా రాసినాటికి ఏటికి కూడాను మీకు చెప్తున్నాను, అడగలేదులే, ట్రయల్ బ్యాలెన్స్ అనేది అగ్రి కాదు. ఇలాంటి మిస్టేక్స్ అన్నిటికీ కూడా ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి అనేది కాదు. ఎందుకు అంటే ఒక చోటే తప్పు, ఒక సైడే తప్పు జరిగింది కాబట్టి. నెక్స్ట్, చాలా ఈజీ అండి రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, కష్టం అనుకుంటారు కానీ కాదు. రైట్, వచ్చేసామండి ఇంకొక సమ్లోకి. దీన్ని ఒకటి పక్కన ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇలా చెబుతారండి ఒకటి, గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ మహేష్ ₹20,000 wrongly recorded through సేల్స్ బుక్, లేదంటే రాంగ్లీ రికార్డెడ్ యాజ్ సేల్స్ టు మహేష్, ఇలా రాశారు. ఇది రైట్, ఇది రాయాల్సింది, ఇది రాయాలి.
ఇది రాయాలి అంటే రాసుకుంటాం. రాయాల్సింది నేను చెప్పాను కదా, యాక్చువల్ గా రాయాల్సింది ఏంటండి, పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు మహేష్ రాయాలి మేడం గారండి, రాస్తాం 20,000. ఏమండి బ్రాంచ్ అకౌంట్ మనం ఇన్కంప్లీట్ గా వదిలేసాము, చెప్తానండి. బ్రాంచ్ అకౌంట్ కూడా 90% ఇవాళే కంప్లీట్ కాదు, ఇవాళే మళ్ళా ఇన్కంప్లీట్ ది స్టార్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇవాళ కాకపోతే రేపని చూద్దాం. ఇది రాయాలి, కానీ రాశారు ఏంటి, మొత్తానికి ఒక పర్చేజెస్ ని ఒక సేల్ గా రాసేసారండి. మహేష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ గా రాసేసారు. 20,000 అంటే డెబిట్ లోను తప్పే, క్రెడిట్ లోను తప్పే. రెండింటిని సరి చేస్తూ మనం రెక్టిఫైయింగ్ ఎంట్రీ ఏంటి అంటే, ఇవ్వాల్సిన కరెక్ట్ ఎంట్రీ ఏంటి అంటే, పర్చేజెస్ అకౌంట్ డెటార్ 20,000 రూపీస్. ఓకే, అనవసరంగా రాసిన సేల్స్ ని రైట్ ఆఫ్ చేసి పారాయి. పర్చేజెస్ ని అకౌంట్ డెబిట్ చేస్తూ, సేల్స్ అనవసరంగా రాశారు కాబట్టి క్రెడిట్ చేస్తూ, డెటా 20,000. ఓకేనా, మహేష్ కి ఇవ్వాల్సిన క్రెడిట్ ని యాజ్ యూజువల్ మహేష్ కి క్రెడిట్ ఇద్దాం. మహేష్ అకౌంట్ రైట్. అనవసరంగా రాసిన మహేష్ ని ఇంకో మహేష్ రాయొద్దు, ఇదిగోండి ఇంకో మహేష్ రాయాల్సిన అవసరం లేదండి. మనం మొత్తం 20+20 మొత్తం 40,000 అంటే ఒక 20,000 ఏమో ఇది ఎంటర్ చేసాము, ఒక 20,000 ఏమో అనవసరంగా రాసిన దాన్ని రైట్ ఆఫ్ చేసాము. సో మొత్తం 40,000 ఇలా రాసుకుంటే సరిపోద్ది అంతే. చూద్దామండి, ఇది నేను చెప్పింది ఇదే మీకు నిన్న మన part 1 క్లాస్ లో మీకు ఇది చెప్పాను. ఇంకోండి, ఏ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ రామ్ అమౌంటింగ్ టు 150 హ్యాస్ బీన్ రాంగ్లీ ఎంటర్డ్ త్రూ సేల్స్ బుక్. రైట్, ఎంట్రీ అర్థమైంది కదండి, ఏం లేదు. ఇదిగోండి ఫస్ట్ మొదలు పెట్టేసేయండి రాయాల్సిన ఎంట్రీతో. పర్చేజెస్ అకౌంట్ డెటార్ సేల్స్ గా రాశారు కాబట్టి సేల్స్ అకౌంట్ డెటార్ టు రామ్ అకౌంట్ 150 రూపీస్ మొత్తం 300 రూపీస్ ఇలా. నెక్స్ట్, ఏ క్రెడిట్ సేల్ ఆఫ్ గూడ్స్ అమౌంటింగ్ 120 టు రమేష్ హ్యాస్ బీన్ రాంగ్లీ పాస్డ్ త్రూ ద పర్చేజ్ బుక్. రాయాల్సి జరిగింది ఏంటంటే క్రెడిట్ సేల్స్ ఆఫ్ గూడ్స్ అమౌంటింగ్ టు రమేష్. కట్ చేయి ఇక్కడ దాకా. రమేష్ కి గూడ్స్ అమ్మితే నువ్వేమి రాస్తావు, ఇదిగో రమేష్ అకౌంట్ డెటార్. ఓకేనా, టూ సేల్స్ అనవసరంగా అంతకు ముందు రాసిన పర్చేజెస్ ని రైట్ ఆఫ్ చేయి. సింపుల్ గా స్పీడ్ గా రాయాలి. సో 120 కదండి, 120 120 240 ఇంతే అయిపోయింది. నెక్స్ట్, on 31st December 2022 goods of the value of 300 rupees 20 goods value 300 rupees were returned by Hari. Return inward Haricharan ata. రిటర్న్ ఇన్వర్డ్. ఓకే, రిటర్న్ ఇన్వర్డ్ అకౌంట్ డేటా టు హరి రాయాలి. అండ్ వర్ టేకెన్ ఇన్ టు ఇన్వెంటరీ. వాటిని గూడ్స్ లో తీసుకున్నారు, వచ్చేసినటువంటి వెళ్ళిపోయినటువంటి సరుకుని వచ్చేసిన సరుకుగా తీసుకున్నారు, దాన్ని క్లోజింగ్ స్టాక్ లో చేర్చారు. ఓకే, ఆన్ ద సేమ్ డేట్ బట్ నో ఎంట్రీ వాజ్ పాస్ ఇన్ ద బుక్స్. నువ్వు రాసుకో ఎంట్రీ, నువ్వు రాయి. అర్థమవుతుందండి, ఒకటి రాయబోయి ఒకటి రాయడం కాదండి ఇక్కడ జరిగింది. ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ జరిగింది ఇక్కడ, ఎర్రర్ ఆఫ్ ఒమిషన్. ఇదిగోండి ఎర్రర్ ఆఫ్ కమిషన్ కాదు, ఎర్రర్ ఆఫ్ ఒమిషన్. పైనేమో ఎర్రర్ ఆఫ్ కమిషన్, ఇది ఎర్రర్ ఆఫ్ ఒమిషన్. ఇదిగోండి ఏమని రాస్తామండి మనం, రిటర్న్ ఇన్వర్డ్స్ ఆర్ సేల్స్ రిటర్న్స్ అని రాయొచ్చు. రిటర్న్ ఇన్వర్డ్స్ అకౌంట్ డెటార్ 300 రూపీస్ టు హరిచరణ్ రాయాలి. హరిచరణ్ అకౌంట్ రైట్. ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అనమాట. ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి అవుతుంది ఇలాంటి వాటికి. తర్వాత అండ్ అమౌంట్ ఆఫ్ 200 రూపీస్ డ్యూ ఫ్రమ్ మహేష్ చంద్. అమౌంట్ రావాల్సి ఉంది మహేష్ చంద్ నుంచి, విచ్ హ్యాడ్ బీన్ రిటర్న్ ఆఫ్ యాజ్ ఏ బ్యాడ్ డెట్ ఇన్ ఏ ప్రీవియస్ ఇయర్. అంతకుముందు మనం రాని బాకీలుగా వాటిని రైట్ ఆఫ్ చేసేసాము, కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ రికవర్డ్ అంటే బ్యాడ్ డెట్స్ రికవర్డ్ రాస్తాము. బ్యాడ్ డెట్స్ డెబిట్ అండి. ఎందుకు అంటే బ్యాడ్ డెట్స్ అనేది నాన్ క్యాష్ ఎక్స్పెన్స్, ఇది కూడా డెబిట్. అయితే ఆ డెబిట్ అయింది ఇప్పుడు మనకి వస్తే దాన్ని క్రెడిట్ చేసుకుంటాము బ్యాడ్ డెట్స్ రికవర్డ్ పేరుతో. అయితే ఏమైంది, అండ్ హ్యాడ్ బీన్ పోస్టెడ్ టు ద పర్సనల్ అకౌంట్ ఆఫ్ మహేష్ చంద్ అకౌంట్ కి డెబిట్ చేశారట. మహేష్ చంద్ అకౌంట్ కి సారీ హ్యాడ్ బీన్ పోస్టెడ్ టు ద పర్సనల్ అకౌంట్. అంటే బ్యాడ్ డెట్స్ అనేది డెబిట్ బ్యాలెన్స్, అయితే రికవర్ అయింది కాబట్టి మనం బ్యాడ్ డెట్స్ రికవర్డ్ ని, ఇదిగోండి బ్యాడ్ డెట్స్ రికవర్డ్ అనే దాన్ని మనం ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. కానీ ఏ అకౌంట్ కి చేశారంట,
మహేష్ చంద్ అకౌంట్ కు క్రెడిట్ చేశారంట. బ్యాడ్ డెట్స్ రికవర్డ్ అకౌంట్ కి చేయకుండా క్రెడిట్ దేనికి చేశారు? మహేష్ చంద్ కు చేశారు. సో మనం బ్యాడ్ డెట్స్ రికవర్డ్ అకౌంట్ ని ఇప్పుడు క్రెడిట్ చేస్తూ అనవసరంగా చేసిన మహేష్ చంద్ అకౌంట్ ని డెబిట్ చేయండి టు బ్యాడ్ డెట్స్ రికవర్డ్ అకౌంట్. అర్థమైందండి? మళ్ళీ చెప్పనా? ఇదిగోండి మహేష్ చంద్, ఇదిగోండి an amount డ్యూ ఫ్రమ్ మహేష్ చంద్. అర్థమవుతుందండి? బ్యాడ్ డెట్స్ గా మనం రైట్ ఆఫ్ చేసేసాము, అవి ఇప్పుడు రికవర్ అయినాయి. ఇప్పుడు రికవర్ అయితే అంతకుముందు డెబిట్ చేసిన దాన్ని మనం ఇప్పుడు క్రెడిట్ చేయాలి. ఏ పేరుతో? బ్యాడ్ డెట్స్ రికవర్ పేరుతో. అయితే వాళ్ళు ఏం చేశారు? మహేష్ చంద్ అకౌంట్ ని క్రెడిట్ రాశారట. మహేష్ చంద్ అకౌంట్ కి క్రెడిట్ రాశారట బ్యాడ్ డెట్స్ రికవర్డ్ బదులు. అప్పుడు మనం ఏం చేయాలి? అనవసరంగా రాసిన మహేష్ చంద్ అకౌంట్ ని రైట్ ఆఫ్ చేస్తూ మహేష్ చంద్ అకౌంట్ డెటార్ టు ఇవ్వాల్సిన బ్యాడ్ డెట్స్ రికవర్డ్ అకౌంట్ కి బ్యాడ్ డెట్, ఇది కూడా మొత్తం రాద్దామా? బ్యాడ్ డెట్స్ రికవర్డ్ అకౌంట్ కి మనం క్రెడిట్ ఇస్తాము. అమౌంట్ సేమ్. ఇది కూడా ఒకసారి చూసుకోండి. ఎంట్రీ మహేష్ చంద్ అకౌంట్ డెటార్ టు బ్యాడ్ డెట్స్ రికవర్డ్. ఇదిగోండి నేరేషన్. కరెక్షన్ ఆఫ్ రాంగ్ క్రెడిట్ టు పర్సనల్ అకౌంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రికవరీ ఆఫ్ ప్రీవియస్. ఇంత అవసరం లేదండి బాబు, ఇంత ఏమో అవసరం. నేరేషన్ సింపుల్ చెప్తాను చూడండి. బీయింగ్, బీయింగ్ రాయకపోయినా ఏం కాదు. బ్యాడ్ డెట్స్, బ్యాడ్ డెట్స్ రికవర్డ్ అకౌంట్ ఈజ్ క్రెడిటెడ్ అండ్ మహేష్ చంద్ అకౌంట్, మహేష్ చంద్ అకౌంట్ ఈజ్ రెక్టిఫైడ్. అంతే. మహేష్ చంద్ అకౌంట్ ని రెక్టిఫై చేసాం, సరి చేసాము. బ్యాడ్ డెట్స్ అకౌంట్ ని ఎంటర్ చేసాం. అంతే సింపుల్. అంత అవసరం లేదండి, ఈజీగా రాసేసుకోవచ్చు మనం. A check for 100 rupees received from Manmohan was dishonored and had been posted to the debit of sales returns account. ఏమండి? డిజానర్ అయితే బిల్లు అంటే ఇదిగోండి, బిల్లు డిజానర్ అయినప్పుడు తిరిగి మళ్ళీ వచ్చేస్తుందండి. ఎక్కడికి? ఏ చెక్ ఫర్ 100 రూపీస్ రిసీవ్డ్ ఫ్రమ్ మన్మోహన్. ఓకేనా? వాజ్ డిజానర్ అంటే మళ్ళీ మన్మోహన్ కే తిరిగి వెళ్ళిపోయినట్టు రాసేయాలి బిల్లుని. అయితే ఏమైంది? డెబిట్ ఆఫ్ సేల్స్ రిటర్న్స్ అకౌంట్. డిజానర్ అయిన బిల్లు ఎవరి నుంచి వచ్చింది? ఇంతకు ముందు బిల్లు మన్మోహన్ నుంచి వచ్చింది. ఆ మన్మోహన్ నుంచి వచ్చిన బిల్లు డిజానర్ అయితే మళ్ళీ మన్మోహన్ అకౌంట్ కే డెబిట్ చేయాలి. మన్మోహన్ అకౌంట్ కి డెబిట్ చేయాలి. కానీ దేనికి డెబిట్ చేశారు? సేల్స్ రిటర్న్స్ కి. దాన్ని తీసేసేయి. సేల్స్ రిటర్న్స్ అకౌంట్ అంతే. మన్మోహన్ అకౌంట్ టు సేల్స్ రిటర్న్స్. ఇదిగోండి మన్మోహన్ అకౌంట్ టు సేల్స్ రిటర్న్స్. ఓకేనా? ఎంట్రీ ఏం లేదు. కరెక్షన్ ఆఫ్ మన్మోహన్ అకౌంట్. అర్థమవుతుందండి? కరెక్షన్ ఆఫ్ మన్మోహన్ అకౌంట్ అండ్ ఎంటర్, లేదంటే కరెక్షన్ ఆఫ్ సేల్స్ రిటర్న్స్ అండ్ ఎంటర్, లేదా డెబిటెడ్ టు మన్మోహన్ అకౌంట్. కరెక్షన్ ఆఫ్ సేల్స్ రిటర్న్స్ అకౌంట్ అండ్ డెబిటెడ్ మన్మోహన్ అకౌంట్ రాసుకోవచ్చు. నేరేషన్ లో అటు ఇటు అయినా ప్రాబ్లం ఏం లేదు, మీకు అర్థమైన విధంగా రాయొచ్చు, తప్పలేదు. ఇదండి మనకి ఇలా రాయాలి ఈ ఎంట్రీస్. ఏమన్నా పైన ద ఫాలోయింగ్ ఎర్రర్స్ వర్ ఫౌండ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ రామ్ ప్రసాద్ అండ్ సన్స్, గివ్ ద నెసరీ ఎంట్రీస్ టు కరెక్ట్ దెమ్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇక లైన్ ఒక్కొక్క ప్రాబ్లం చూసుకోవడం ఏం లేదు ఇక్కడ, సింపుల్ అండి ఇది. ఇదేమంటున్నాడు? ఆఫ్టర్ ద ట్రయల్ బ్యాలెన్స్ బట్ బిఫోర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇక్కడ వస్తుందండి హీరో వస్తున్నాడు. ఇక్కడ ఏం హీరో? ఆయన పేరు సస్పెన్స్ అకౌంట్ అండి. టెంపరీ అకౌంట్ ఇది. జస్ట్ ట్రయల్ బ్యాలెన్స్ టాలీ చేసుకుని మన ఫినాన్షియల్ అకౌంట్ ని కంప్లీట్ చేయడం కోసం యూజ్ చేసేటటువంటి సస్పెన్స్ అకౌంట్ ఇక్కడ వస్తున్నాడు. ఎప్పుడు వస్తాడు ఈ సస్పెన్స్ అకౌంట్ అంటే ఒకవైపే జరిగే తప్పులకి, అండర్ కాస్టింగ్ ఓవర్ కాస్టింగ్ వస్తాడు. రెండు వైపుల తప్పులు. రెండు వైపులు అంటే ఏంటి? సీతాకి రాయబోయి గీతాకి రాస్తే డబుల్ ఎంట్రీ బుక్ కాన్సెప్ట్ ఫుల్ఫిల్ అవుతుంది కదా. ఇవ్వాల్సిన సీతాకి డెబిట్, ఇంకో దానికి క్రెడిట్. మెషినరీకి రాయబోయి మనము పర్చేజెస్ కి రాస్తే ఇవ్వాల్సిన మిషనరీకి డెబిట్, పర్చేజెస్ కి క్రెడిట్. అంటే ఒక అకౌంట్ కు రాయబోయి ఇంకొక తప్పు జరిగితే ఆ తప్పుని సరి చేస్తూ ఇవ్వాల్సిన దాన్ని ఆ, చేయడం అనమాట. అప్పుడు డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ ఫుల్ఫిల్ అవుతుంది. అలా కాకుండా అండర్ కాస్టింగ్ ఓవర్ కాస్టింగ్ కి, లేదా ఒక అకౌంట్ లోనే రాయలేదు, అలాంటి వాటికి సస్పెన్స్ అకౌంట్ వాడతాము. మీరు అనొచ్చు, మేడం పైన ఎందుకు వాడలేదు మేడం మీరు సస్పెన్స్ అకౌంట్ అని. వాడు అడగలేదుగా. ఇదిగో ఇది ఇక్కడ 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 ఇదేనా? ఇదిగో ఒక స్టేట్మెంట్ ఎందుకు రాశారు మేడం? వాడు అడగలేదు అంటే వీటి ఉద్దేశం ఏంటి అంటే బిఫోర్ ద ట్రయల్ బ్యాలెన్స్ అని. వాడు క్లియర్ గా గనక నేను సస్పెన్స్ అకౌంట్ యూజ్ చేయమంటేనే చేయండి, లేదంటే ఇలా స్టేట్మెంట్స్ రాసి అవతల పాడేసేయండి, ఏం కాదు. వాడు క్లియర్ గా ఇస్తే సస్పెన్స్ అకౌంట్ ద్వారానే రాయండి. అసలు నన్ను అడిగితే సస్పెన్స్ అకౌంట్ రాయడమే నయము. మనకి ఎంట్రీ ఫుల్ఫిల్ అవ్వని దగ్గర సస్పెన్స్ అకౌంట్ పడేయడమే, ఏమీ లేదు అలా.
ఇదిగోండి ఆఫ్టర్ ట్రయల్ బ్యాలెన్స్ బట్ బిఫోర్ ఫైనల్ అకౌంట్స్. రేపు చూద్దామండి క్లాసు కంప్లీట్ చేద్దాం. ఇది కూడా చెప్పేనా? సరే చూద్దాం. కరెక్ట్ గా ఫాలోయింగ్ ఎర్రర్స్ వితౌట్ ఓపెనింగ్ సస్పెన్స్ అకౌంట్. తెలివైనోడు రెండు లెక్కల్ని మనం ఒక్క దాంట్లోనే చేపిస్తున్నాడు. మంచోడు. వితౌట్ ఓపెనింగ్ సస్పెన్స్ అకౌంట్, ఓపెనింగ్ సస్పెన్స్ అకౌంట్. సస్పెన్స్ అకౌంట్ ద్వారా రాయండి ఇదే లెక్కని, సస్పెన్స్ అకౌంట్ లేకుండా రాయండి. సస్పెన్స్ అకౌంట్ లేకుండా అంటే మనం ఫస్ట్ లో రాసుకున్నాం స్టేట్మెంట్లు. టూ అండర్ క్యాస్ట్, ఇదిగోండి టూ అండర్ కాస్టింగ్ ఆఫ్ సేల్స్ ఇలా రాసుకున్నామే అదనమాట. రెండు లెక్కలు చేయమన్నాడండి, మనకు మంచిగా అర్థమైపోద్ది ఇప్పుడు. ఓపెనింగ్ సస్పెన్స్ అకౌంట్ వితౌట్ ఓపెనింగ్ అంటే ఇక్కడ రాసేద్దాం ఒక్కొక్కటి. రైట్. ద సేల్స్ బుక్ హ్యాస్ బీన్ టోటల్ 100 షార్ట్. మీకు చెప్పా సేల్స్ ఏ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ మాకు తెలియలేదండి. అర్థం చేసుకో. నువ్వు సేల్ చేస్తే నీకు వచ్చేది ఏంటంటే ఇన్కమ్. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ అలా రావాలి సబ్జెక్ట్. క్రెడిట్ బ్యాలెన్స్ లో 100 రూపాయలు తక్కువగా కూడారు కాబట్టి క్రెడిట్ బై అని రాసుకో. బై అండర్ కాస్టింగ్ ఆఫ్ సేల్స్ బుక్ బై 100 అంతే, లేదా షార్ట్ బై 100 అంతే. నెక్స్ట్ అదే సస్పెన్స్ అకౌంట్ యూజ్ చేస్తే అది కూడా ఇప్పుడే చెప్పేస్తా. ఇవ్వాల్సిన సేల్స్ కు క్రెడిట్ ఇస్తాం మేడం. ఇదిగోండి ఇలా సేల్స్ కు క్రెడిట్ ఇస్తాం. మరి డెబిట్ ఏం రాస్తావు? యూజింగ్ సస్పెన్స్ అకౌంట్. సస్పెన్స్ అకౌంట్ యూజ్ చేస్తే ఇదిగోండి సస్పెన్స్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అమౌంట్ రాసేసుకోండి పక్కన. 100 ఇలా అండి అంతే. నెక్స్ట్ గూడ్స్ వర్త్ 150 రూపీస్ రిటర్న్ బై గ్రీన్ అండ్ కో హ్యావ్ నాట్ బీన్ రికార్డెడ్ ఎనీవేర్. ఎక్కడా రాయలేదట. ఎక్కడా రాయకపోతే డబుల్ ఎంట్రీ అంటే ఒమిట్ చేసేసారండి. కంప్లీట్ ఒమిషన్. గూడ్స్ వర్త్ 150 రిటర్న్ బై గ్రీన్ అండ్ కో నుండి వచ్చేసినాయి. గ్రీన్ అండ్ కో మనము ఇంతకు ముందు గూడ్స్ అమ్మాము కాబట్టి ఆయన రిసీవ్ చేసుకుని డెబిట్ అయ్యాడు. ఇప్పుడు ఆయన దగ్గర నుంచి వచ్చేస్తున్నాయి కాబట్టి ఆయన గివర్ అవుతాడు కాబట్టి ఇదిగోండి రిటర్న్ ఇన్వర్డ్ అకౌంట్ డెటార్ టు గ్రీన్ అండ్ కో రాయాలి. మీరు అనొచ్చు మేడం సస్పెన్స్ అకౌంట్ యూజ్ చేయడం కానీ లేదా యూజ్ చేయకపోవడం కానీ చేయమన్నారు కదండి, మీరు అంటే ఒక స్టేట్మెంట్ లాగా రాయమన్నారు కదండి, మీరు ఎలా రాశారు ఇలా? ఎంట్రీ ఎందుకు ఫామ్ అయ్యింది? మనం ఏం చేస్తాం? ఎంట్రీ ఫామ్ అయ్యేటట్టు ఇచ్చాడు కాబట్టి ఎంట్రీ ఫామ్ చేస్తాం అంతే. అది. నెక్స్ట్ అర్థమైందండి. రిటర్న్ ఇన్వార్డ్ అకౌంట్ డెటార్ టు గ్రీన్ అండ్ కో అనే వాడి నుంచి సరుకులు రిటర్న్ వచ్చేస్తున్నాయి. గ్రీన్ అండ్ కో అనేటటువంటి పర్సన్ ఏం చేస్తున్నాడు అంటే డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్ ఈయన ఇస్తున్నాడు కాబట్టి గ్రీన్ అండ్ కో క్రెడిట్ అయ్యాడు. రిటర్న్స్ ఇన్వర్డ్ అంటే సేల్స్ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అంతకు ముందు మనం సేల్స్ క్రెడిట్ చేసాం కాబట్టి మనం దాన్ని తగ్గిస్తానికి ఇప్పుడు సేల్స్ రిటర్న్స్ డెబిట్ చేసాం అంతే. నెక్స్ట్ గూడ్స్ పర్చేస్డ్ 250 రూపీస్ హ్యావ్ బీన్ పోస్టెడ్ టు ద డెబిట్ ఆఫ్ ది సప్లయర్స్ గుప్తా అకౌంట్. మళ్ళీ చెప్తా. గూడ్స్ పర్చేస్ చేసామండి, పోస్టెడ్ టు ద డెబిట్ ఆఫ్ సప్లయర్స్ గుప్తా. రైట్. ఓకే. గూడ్స్ పర్చేస్ చేసాము. నేను అకౌంట్ లో చెప్పట్లా, ఎంట్రీని చదువుతా ఇప్పుడు కూడా. ఇదిగోండి పర్చేస్ చేస్తే ఎంట్రీ ఇది. యాక్చువల్ గా అకౌంట్ లో చెప్పాలి దీన్ని. పర్చేస్ అకౌంట్ డెటార్ టు గుప్తా కదండి. గుప్తా ఇది రాయాలి. అయితే హ్యావ్ బీన్ పోస్టెడ్ టు ద డెబిట్ ఆఫ్ ద సప్లయర్స్ గుప్తాస్ అకౌంట్. గుప్తాస్ ఇక్కడ పర్చేసెస్ అంతా బాగానే ఉందండి, దీన్ని ముట్టుకోమాకండి, దాన్ని అసలు ఏం ఖరాబ్ చేయదు మీరు. గుప్తా అకౌంట్ లో క్రెడిట్ రాయాల్సిన 250 రూపాయల్ని ఒక సైడే మార్చేశారు అంటే అకౌంట్ లో అన్నమాట. గుప్తా అకౌంట్ లో రాయాల్సినటువంటి గుప్తా అకౌంట్ ఉంది కదండి. గుప్తా అకౌంట్ లో మనం ఎక్కడ రాస్తామండి? మనము రాయాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని అసలు వాళ్ళు ఇదిగోండి ఎంట్రీలోనే అర్థం చేసుకుందాం మనం. రాయాల్సిన పోస్టెడ్ టు ద క్రెడిట్ లో రాయాల్సినటువంటి దాన్ని అకౌంట్ లో డెబిట్ చేశారు. సో క్రెడిట్ రాయాల్సినటువంటి దానికి 250 రూపీస్, రాయాల్సిన 250 రూపీస్, క్రెడిట్ కి ఒక 250, అనవసరంగా రాసిన డెబిట్ కి ఒక 250, మొత్తము కలిసి 500 రూపాయలని ఏమి చేస్తాము అంటే క్రెడిట్ చేస్తాము. అర్థమవుతుందా? గూడ్స్ పర్చేజ్డ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ గుప్తా అంటే మనకి పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు గుప్తా అకౌంట్ రాయాలి. అయితే మనకి గుప్తా అకౌంట్ లో మాత్రమే డెబిట్ ఆఫ్ సప్లయర్స్ అకౌంట్, ఇదిగోండి డెబిట్ ఆఫ్ ది సప్లయర్స్ గుప్తాస్ అకౌంట్. గుప్తా అకౌంట్ కి డెబిట్ చేస్తూ రాశారు అకౌంట్ లో. ఏమండి అకౌంట్ అండి ఇది నాకు తెలుసు, మీకు అర్థం కావడం కోసం నేను ఎంట్రీలో చదువుతున్నా. మేడం ఏంటి అకౌంట్ లో చెప్పకుండా ఎంట్రీలో అనుకోమాకండి. అయితే గుప్తాస్ అకౌంట్ మనకి క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది కానీ డెబిట్ చేశారు కాబట్టి అనవసరంగా చేసిన డెబిట్ కి ఒక 250 రద్దు చేయండి, ఇవ్వాల్సిన క్రెడిట్ కి 250 ఇవ్వండి. సో మనం ఎలా రాస్తాము అంటే ఇదిగోండి 500 రూపాయలని మనకి ఇదిగోండి ఇలా రాసుకోవాలి. టు రాంగ్ రికార్డింగ్ లేదా రాంగ్ పోస్టింగ్ ఆఫ్ గుప్తా.
అకౌంట్ ఎంత అండి? 500 రూపీస్. మనం ఏం చేయాలి? 2 కాదు కదండి, మనం బై అని రాయాలి. బై ఇలా రాస్తాం రాంగ్ అని. లేదు మేడం మేము సస్పెన్స్ అకౌంట్ యూజ్ చేసి కూడా రాయమన్నారు కదా, అలా చెప్పండి. అలా చెప్తే గుప్తా అకౌంట్ క్రెడిట్ అని తెలుసు మనకి. సో డెబిట్ లో సస్పెన్స్ అకౌంట్ డెటార్ టు గుప్తా 500 500. దీన్ని నేను చూపిస్తా. ఇఫ్ ఎ సస్పెన్స్ అకౌంట్ ఈజ్ నాట్ ఓపెన్డ్, ఎన్నోది సి చూద్దామండి. ఏబిసి, ఇదిగోండి ఆన్సర్. ఇక్కడ బై ఎర్రర్ ఇన్ పోస్టింగ్ 500, బై ఎర్రర్స్ ఇన్ పోస్టింగ్ 500. నేనేమని చెప్పాను? బై రాంగ్ పోస్టింగ్ అని చెప్పాను. బై రాంగ్ పోస్టింగ్ అన్నాను 500. అదే నువ్వు సస్పెన్స్ అకౌంట్ యూజ్ చేస్తే సి ఎలా రాస్తావంటే ఇదిగోండి, సస్పెన్స్ అకౌంట్ డెటార్ టు గుప్తా. అర్థమైంది కదా నేను చెప్పింది? ఇంతే. నెక్స్ట్ తర్వాతది రెండు చెప్పేస్తున్నానండి. సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఎలా, చేయకపోతే ఎలా. మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఇంతవరకు మళ్ళా తీసుకుని చెబుతా. ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫ్రమ్ గులాబ్ అండ్ బ్రదర్స్ 1000 రూపీస్ హ్యాస్ బీన్ ఎంటర్డ్ ఇన్ పర్చేజ్ డే బుక్. ఏమండి, ఫర్నిచర్ రాయాల్సింది పర్చేజ్ రాశారు అని చెబుతున్నారుగా. ఇక్కడ మనకి డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ దొరికింది. సో ఒక స్టేట్మెంట్ రాయవసరం లేదు. సస్పెన్స్ అకౌంట్ యూజ్ చేసి రాసేటట్టయితే ఒక సస్పెన్స్ అకౌంట్ కూడా తీసుకోవసరం లే. మనకు తెలుసు కదా. పర్చేజెస్ ని రద్దు చేసుకో, ఫర్నిచర్ ని రాసుకో. ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు పర్చేసెస్, అంతే. సస్పెన్స్ అకౌంట్ యూజ్ చేయాల్సి వచ్చిన వాటికి మాత్రమే సస్పెన్స్ అకౌంట్ రాయండి. లేదా యూజ్ చేయకపోతే ఒక స్టేట్మెంట్ రాయండి. ఇక్కడ స్టేట్మెంట్ అవసరం లేదు, సస్పెన్స్ అకౌంట్ అవసరం లేదు. ఎందుకు, ఒక ఎంట్రీ ఫామ్ చేసుకోవచ్చు. మనకు తెలుసు కదండి ఇది. నెక్స్ట్, డిస్కౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ రెడ్ అండ్ బ్లాక్ 15 రూపీస్ హ్యాస్ నాట్ బీన్ ఎంటర్డ్ ఇన్ ద డిస్కౌంట్ కాలమ్ ఆఫ్ ది క్యాష్ బుక్. అసలు ఎంటర్ చేయలేదంట, నువ్వు ఎంటర్ చేసుకో. ఇదిగోండి ఈ బిట్ డైరెక్ట్ గా రాసుకోవడమే. ఇదిగోండి ఎంట్రీ రాసుకోవడమే బుక్ లో. ఇక్కడ ఒక అకౌంట్ లో కాదండి మిస్టేక్ జరిగింది, ఒక అకౌంట్ లో కాదండి ఒమిషన్ జరిగింది. టోటల్ గా సబ్సిడరీ బుక్ లోనే ఒమిషన్ జరిగింది. సబ్సిడరీ బుక్ లో రాయలేదు అంటే అర్థం ఏంటి అంటే, ఇక్కడ ఓన్లీ డిస్కౌంట్ అకౌంట్ లో రాయలేదు అంటేనే మనం ఏంటి ఆ అకౌంట్ వరకే తీసుకుంటాం. ఇక్కడ ఏంటి, అసలు బుక్ లోనే ఎంట్రీ చేయలేదు అంటే అర్థం ఏంటంటే టోటల్ ఎంట్రీ ఈజ్ ఒమిటెడ్ బై ది బుక్స్. సో మనం ఏంటి, డిస్కౌంట్ రిసీవ్ చేసుకున్నాము. డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే నీకు ఇది డెబిట్ బ్యాలెన్సా క్రెడిట్ బ్యాలెన్సా ఎలా చెబుతాము అంటే, అకార్డింగ్ టు నామినల్ రూల్ మనకి వచ్చే మనము పే చేయాల్సినటువంటి అమౌంట్ తగ్గుతుందండి. ఎందుకు, మనము పే చేయాల్సినటువంటి అమౌంట్ లో నుంచి ఒక 15 రూపాయలు మనకు తగ్గుతుంది కాబట్టి మనకి ఏంటంటే ఇన్కమ్ అండ్ గెయిన్ అంటున్నాం కదా. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, ఇది గెయిన్. సో మనం క్రెడిట్ చేయాలి. డిస్కౌంట్ రిసీవ్డ్ క్రెడిట్ చేసుకుంటూ రెడ్ అండ్ బ్లాక్ డెబిట్ చేస్తూ ఎంట్రీ ఇది. రెడ్ అండ్ బ్లాక్ అకౌంట్ డెటార్ టు డిస్కౌంట్ రిసీవ్డ్. మీరు అంటారు, మేడం డిస్కౌంట్ రిసీవ్డ్ ఒకటే తీసుకోవాలి కదా, కొన్నిటికి అలాగే తీసుకుంటారు కదా, ఇక్కడ సరిగానే ఉందనుకోవాలి కదా అంటారు. ఇక్కడ అకౌంట్ లో కాదండి ఎంటర్ అవ్వండి, ఇన్ ద డిస్కౌంట్ కాలమ్ ఆఫ్ ది క్యాష్ బుక్ అన్నారు. సబ్సిడరీ బుక్ లో చెప్పారు అంటే ఎంట్రీనే ఒమిట్ చేసేసారని మీనింగ్. అలా కాకుండా డిస్కౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ రెడ్ అండ్ బ్లాక్ 15 రూపీస్ హ్యాస్ నాట్ బీన్ ఎంటర్డ్ ఇన్ డిస్కౌంట్, ఇదంతా లేకుండా రిసీవ్డ్ అకౌంట్ అని అంటే, మనం లెడ్జర్ అకౌంట్ లో పోస్ట్ చేసేటప్పుడు రెడ్ అండ్ బ్లాక్ అకౌంట్ లో బాగానే పడింది, డిస్కౌంట్ రిసీవ్డ్ లో పడలేదు అనుకుని మనం సస్పెన్స్ అకౌంట్ యూజ్ చేస్తాము, లేదంటే ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తాము. నెక్స్ట్, డిస్కౌంట్ allowed to G Mohan and Co. 18 had not been entered in the discount column of the cash book. The account of G Mohan and Co. has however been correctly posted. ఇక్కడ తీసుకోండి పాయింట్. ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు కదండి, ఏమని, మోహన్ అండ్ కో దగ్గర బాగానే జరిగిందంట. ఇందాక ఈ పాయింట్ ఇవ్వలేదు కాబట్టి టోటల్ ఎంట్రీ నువ్వు పోస్ట్ చేసావు, రాసావు. ఇక్కడ ఏంటి, జి మోహన్ దగ్గర బాగానే జరిగింది, ఎక్కడ జరగలేదు. డిస్కౌంట్ అలౌడ్, క్లియర్ గా అర్థమైందా ఇందాక దీనికి. ఇక్కడ టోటల్ ఎంట్రీ రాసాము, ఇక్కడ ఓన్లీ డిస్కౌంట్ అలౌడ్ మాత్రమే మనం ఎంటర్ చేయాలి. ఎలా చేయాలి, సస్పెన్స్ అకౌంట్ యూజ్ చేస్తే ఎలా, యూజ్ చేయకపోతే ఎలా. రైట్, సస్పెన్స్ అకౌంట్ యూజ్ చేయకపోతే ఒక స్టేట్మెంట్ రాయాలి. సరే రైట్. డిస్కౌంట్ అలౌడ్ అనేది ఏంటి అంటే, మనం ఎలౌ చేసాము అంటే మనకి ఇది ఏంటి అంటే ఇది లాస్. సో మనం డెబిట్ చేసుకుని టు ఒమిషన్ ఆఫ్ డిస్కౌంట్ అలౌడ్ అని రాస్తారండి. అదే సస్పెన్స్ అకౌంట్ యూజ్ చేస్తే కనుక డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డెటార్ టు సస్పెన్స్ అకౌంట్ రాయాలి. కావాలంటే చూసుకుందాం ఒకసారి, చూడండి మీకు క్లారిటీ వస్తుంది. ఎఫ్ పాయింట్, సస్పెన్స్ అకౌంట్ డెటార్, సారీ ఇదిగోండి, టు ఒమిషన్ ఆఫ్ ఎంట్రీ ఇన్ ద క్యాష్ బుక్ 18 రూపీస్, అంతే. ఓకేనా. ఇక్కడ ఈ ఎఫ్ పాయింట్, డిస్కౌంట్ అలౌడ్ అని రాయకపోయినా డెబిట్ చేస్తే డిస్కౌంట్ అలౌడ్ ఇలా రాయాలి. మీరు బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఇదిగోండి
ఈ ఎఫ్ పాయింట్స్ ఏంటో సరిగ్గా చూడండి. ఇక్కడ క్లారిటీగా చెప్పారు. ఏమని చెప్పారు అంటే మీకు మోహన్ అండ్ కో హ్యాస్ హౌఎవర్ బీన్ కరెక్ట్లీ పోస్టెడ్. మోహన్ అండ్ కోలో కరెక్ట్ గానే పోస్ట్ చేశారు, కానీ డిస్కౌంట్ ఎలౌడ్ ఒక్క చోటే మిస్టేక్ జరిగింది. ఇక్కడ ఆ పాయింట్ చెప్పలేదు కాబట్టి టోటల్ ఎంట్రీ మనం రాసాం ఇంతే. ఇక ఆపేస్తున్నానండి నేను. నెక్స్ట్ ఏదైనా ఉందంటే నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏమన్నారు, హెడ్డింగ్ చూద్దామా. నెక్స్ట్ కూడా ఇలాంటిదే చేసేద్దామా. సస్పెన్స్ అకౌంట్ అన్నారు కదండి, మన సస్పెన్స్ అకౌంట్ రాసుకుని, మనకు తెలిసిందే కదా సస్పెన్స్ అకౌంట్ ఎక్కడెక్కడ వచ్చిందో చూసుకుంటాము. ఇదిగోండి సస్పెన్స్ అకౌంట్ డెటార్ టు సేల్స్ రైట్. తర్వాత ఇదిగోండి బై గుప్తా, తర్వాత ఇదిగోండి బై డిస్కౌంట్ ఎలా ఉంది, 2 క్రెడిట్లు 1 డెబిట్. ఇదిగోండి 2 క్రెడిట్లు కాదు, అదే 2 డెబిట్లు, 2 సేల్స్ 2 గుప్తా. సస్పెన్స్ అకౌంట్ డెటార్ 2 సేల్స్ 2 గుప్తా, డిస్కౌంట్ అకౌంట్ డెటార్ సస్పెన్స్ అకౌంట్ 2 డెబిట్లు 1 క్రెడిట్ రాసి, ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్ అండి. బ్యాలెన్సింగ్ ఫిగర్ ని మనం ఇలా ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇది సస్పెన్స్ అకౌంట్. నెక్స్ట్ ఇదేమంటున్నారు చూద్దాం. టైం ఎంత అయిందో మరి, కంటిన్యూ చేద్దామా. 11:39 సరే చేసేద్దాం. కరెక్ట్ ద ఫాలోయింగ్ ఎర్రర్స్ ఫౌండ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ మిస్టర్ దత్త. ద ట్రయల్ బ్యాలెన్స్ వాజ్ అవుట్ బై 493 రూపీస్ అంటండి డిఫరెన్స్. ఎక్సెస్ క్రెడిట్ ఓకేనా, 493 అంట. ద డిఫరెన్స్ దట్ హ్యాస్ బీన్ పోస్టెడ్ టు ఎ సస్పెన్స్ అకౌంట్ రైట్. చూద్దాం. An amount of rupees 100 was received from D. Das on 31st December 2022, but has been omitted to enter in cash book. మొత్తానికి ఎంట్రీ రాసుకోవాలి. క్లియర్ గా చెప్పారు. మొత్తానికి ఎంట్రీ అంటే క్యాష్ రిసీవ్డ్ కి ఎంట్రీ రాసేసుకో. క్యాష్ అకౌంట్ డెటార్ టు దాస్ అకౌంట్ డి దాస్. సస్పెన్స్ అకౌంట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, మనకి ఒక మొత్తం ఎంట్రీ రాసాం కాబట్టి డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ ప్రకారంగా డబుల్ ఎంట్రీ కాన్సెప్ట్ ఫుల్ఫిల్ అయింది. ద టోటల్ ఆఫ్ రిటర్న్స్ ఇన్ వర్డ్ బుక్ ఫర్ డిసెంబర్ హ్యాస్ బీన్ క్యాస్టెడ్ షార్ట్ బై 100. ఓకే, రిటర్న్ ఇన్వర్డ్ అనగానే నీకు గుర్తు రావాలి. రిటర్న్ ఇన్వర్డ్ అంటే మనము అమ్మిన సరుకు తిరిగి వచ్చింది, సేల్స్ రిటర్న్స్. సేల్స్ క్రెడిట్ బ్యాలెన్స్ కాబట్టి సేల్స్ రిటర్న్స్ డెబిట్ బ్యాలెన్స్. డెబిట్ బ్యాలెన్స్ షార్ట్ అంటే తక్కువ కూడా కాబట్టి మళ్ళీ డెబిటే చెయ్యి. సో ఎంట్రీ సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెటార్ టు సస్పెన్స్ అకౌంట్. ఇలా తక్కువ కూడారు ఎక్కువ కూడారు అంటే ఖచ్చితంగా సస్పెన్స్ అకౌంట్ వస్తుంది. సస్పెన్స్ అకౌంట్ తో రాయొద్దు అనుకుంటే ఒక స్టేట్మెంట్ పాస్ చేసి పారే. టు అండర్ కాస్టింగ్ ఆఫ్ సేల్స్ రిటర్న్స్. అదే ఎక్కువ చేస్తే బై ఓవర్ కాస్టింగ్ బై సేల్స్ రిటర్న్స్ అంతే. ద పర్చేజ్ ఆఫ్ అన్ ఆఫీస్ టేబుల్ అంటే ఫర్నిచర్ కాస్టింగ్ 300 హ్యాస్ బీన్ పాస్డ్ త్రూ ద పర్చేజ్ డే బుక్. తెలుసు కదండి మనకి. ఫర్నిచర్ అకౌంట్ డెటార్ సస్పెన్స్ అకౌంట్ అవసరంలే, డెటార్ టు పర్చేజ్ అకౌంట్. నెక్స్ట్ 375 paid for wages to workmen for making showcases had been charged to wages account. తెలుసుకో, had been charged wages అంటే చేయకూడదు కావాలా వేజెస్ కి. సో వేజెస్ ని రైట్ ఆఫ్ చేసుకో. ఇవ్వాల్సిన షోకేసెస్ అంటే అర్థం ఏంటి అంటే ఫర్నిచర్. ఇది కూడా సో ఇవ్వాల్సిన ఫర్నిచర్ డెబిట్ ఇయ్యి. ఇదిగోండి ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు వేజెస్. నెక్స్ట్ ఏ పర్చేజ్ ఆఫ్ 67 హ్యాడ్ బీన్ పోస్టెడ్ అంటే అకౌంట్ లో ఒక చోటే టు ద ట్రేడ్ పేయబుల్స్ అకౌంట్ యాజ్ 60. పర్చేజ్ ఆఫ్ 67 రూపాయలు హ్యాడ్ బీన్ పోస్టెడ్ టు ద ట్రేడ్ పేయబుల్స్ అకౌంట్ లో మాత్రమే అని ఇక్కడ అర్థం చేసుకో. ట్రేడ్ పేయబుల్ అకౌంట్స్ లో మాత్రమే తప్పు జరిగింది. ట్రేడ్ పేయబుల్స్ అంటే ఎవరు అంటే క్రెడిటార్స్. క్రెడిటార్స్ తక్కువగా రాశారు, 60 రూపాయలు తక్కువగా అంటే ఏంటి, 67 రాయాల్సింది 60 రాశారు అంటే 7 రూపాయలు అండర్ కాస్టింగ్. అండర్ కాస్టింగ్ అయినప్పుడు ముందు ట్రేడ్ పేయబుల్స్ ప్లేస్ ఏంటి, క్రెడిటార్స్ ప్లేస్ ఏంటి అంటే క్రెడిటార్స్ మనకి క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి. సంస్థకి వీళ్ళ నుంచి అమౌంట్ రావాల్సి ఉంది, క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. సో క్రెడిట్ లో నీకు 7 రూపాయలు రాయాలి. సస్పెన్స్ అకౌంట్ డెటార్ టు సప్లయర్స్ లేదంటే క్రెడిటార్స్ 7 రూపాయలు. 7 రూపాయలు చూడండి ఒకసారి. ఇదిగోండి సస్పెన్స్ అకౌంట్ డెటార్ టు క్లియర్ గా చెప్పారు కదండి, అకౌంట్ లో తప్పు జరిగింది అక్కడ. నెక్స్ట్ 7 రూపాయలు తక్కువ రాశారు కాబట్టి దాని ప్లేస్ దానికి ఇచ్చేసి మనం రాసాం. నెక్స్ట్ ఏ చెక్ ఫర్ 200 రూపీస్ రిసీవ్డ్ ఫ్రమ్ పిసి జోషి. జోషి నుంచి రిసీవ్ చేసుకున్న చెక్ హ్యాడ్ బీన్ డిజానర్ అండ్ వాజ్ పాస్డ్ టు ద డెబిట్ ఆఫ్
అలవెన్సెస్ అకౌంట్. ఏమండి, జోషి నుంచి అంతకు ముందు వచ్చిన చెక్కు మనకి డిజానర్ అయితే మళ్ళీ జోషికే వెళ్ళిపోవాలి. అంటే జోషిని డెబిట్ చేయాలి. అర్థమవుతుందా? జోషి నుంచి రిసీవ్ చేసుకున్న చెక్కు మళ్ళీ జోషికి పంపిస్తే అతను రిసీవ్ చేసుకున్నాడు. డెబిట్ ద రిసీవర్ రాయాల్సిన బదులు మనం జోషిని డెబిట్ చేయాల్సిన బదులు అలవెన్సెస్ ని డెబిట్ చేసాము. సో మనం ఏం చేద్దామంటే ఇవ్వాల్సిన జోషికి డెబిట్ ఇచ్చుకో. జోషి అకౌంట్ డెటార్ టు అలవెన్సెస్ అయిపోయింది. అలవెన్సెస్ అకౌంట్ ఇదిగోండి చూడండి. పిసి జోషి అకౌంట్ డెటార్ టు అలవెన్సెస్ అకౌంట్. నెక్స్ట్ క్లియర్ అకౌంట్ కి బుక్ కి తేడా గమనించండి. 1000 rupees paid for the purchase of a motorcycle for Mr. Dutt for his personal use. డ్రాయింగ్స్ అంట. చార్జ్ టు మిస్లీనియన్స్ ఎక్స్పెన్స్. ఎందుకు రాస్తావు నువ్వు? డ్రాయింగ్స్ అయితే డ్రాయింగ్స్ రాయి. ఇదిగో డ్రాయింగ్స్ అకౌంట్ డెటార్ టు మిస్లీనియన్స్ అంతే. నెక్స్ట్ గూడ్స్ అమౌంటింగ్ టు 100 rupees హ్యాడ్ బీన్ రిటర్న్డ్ బై కస్టమర్. కస్టమర్ నుంచి రిటర్న్స్ వచ్చినాయి. రిటర్న్స్ ఇన్వర్డ్ అండ్ టేకెన్ ఇన్ టు ఇన్వెంటరీ. ఓకే, వాటిని సరుకులో కూడా జాయిన్ చేసేసారు. బట్ నో ఎంట్రీ ఇన్ రెస్పెక్ట్ దేర్ ఆఫ్. రాసుకో ఇప్పుడు. రిటర్న్ ఇన్వర్డ్ అకౌంట్ డెటార్ టు కస్టమర్ అంటే డెటార్ లేదా కస్టమర్ ఏదైనా రాసుకో. సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెటార్ టు డెటార్. ఎంట్రీ పాస్ చేయి, రాయలేదు కాబట్టి. ఏ చూడండి అండి, బుక్ అనగానే మనకి ఎంట్రీనే. ఏ సేల్ ఆఫ్ 200 rupees టు సింగ్ అండ్ కో. సింగ్ అండ్ కోకి మనం సేల్ చేసాం. వాజ్ రాంగ్లీ క్రెడిటెడ్ టు దెయిర్ అకౌంట్. ఇదిగోండి అకౌంట్ క్లియర్ గా ఒక్క అకౌంట్ కి తప్పు పడిందని ఇక్కడ. ఎంట్రీ వాజ్ కరెక్ట్లీ మేడ్ ఇన్ సేల్స్ బుక్. సేల్స్ బుక్ లో బాగానే రాశారంట. సింగ్ అండ్ కో అకౌంట్ లో మాత్రమే తప్పు జరిగింది. అంటే ఏంటి అసలు? యాక్చువల్ గా ఏం రాస్తామంటే సింగ్ అండ్ కో డెబిటెడ్ టు సేల్స్ రాయాలి. సేల్స్ సింగ్ అండ్ కోని డెబిట్ చేసుకోవాలి. ఆ డెబిట్ చేయకుండా వాళ్ళు క్రెడిట్ చేశారు. క్రెడిట్ చేశారు అంటే తప్పు సైడ్ రాశారు. సో డెబిట్ చేయడానికి ఒక 200. ఇదిగోండి సింగ్ అండ్ కో డెబిట్ చేయడానికి ఒక 200. తప్పుగా రాసినందుకు ఒక 200 డెబిట్ చేసుకుంటూ సింగ్ అండ్ కో అకౌంట్ డెటార్ టు సస్పెన్స్ అకౌంట్ రాయాలి. ఒక సైడ్ బదులు ఇంకో సైడ్ రాస్తే ఇంతే. ఇదిగోండి 400 రూపాయలు. సింగ్ అండ్ కో సస్పెన్స్ అకౌంట్ అంతే. అకౌంట్ లో తప్పు జరిగితే మనకు ఒక అకౌంటే తీసుకో అంతే. క్లియర్ గా చదువుకోండి, అర్థమైపోద్దిగా. ఇలా రాయాలి. నెక్స్ట్ ఏమన్నారు? సస్పెన్స్ అకౌంట్ ఎంట్రీలో ఎక్కడెక్కడ ఉందో చూసుకోవడమే. మనకి ఆల్రెడీ లెక్కలో ఇచ్చేసారు 493 రూపీస్ అట. డెబిట్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ ఎక్సెస్ ఆఫ్ క్రెడిట్ అన్నారు కాబట్టి మనం ఇక్కడ డెబిట్ లో రాసుకుని 493. ట్రేడ్ పేయబుల్ 7, తర్వాత రిటర్న్స్ 100, సింగ్ అండ్ కో 400. మొత్తం టాలీ అయిపోయింది. ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయిపోయింది. ఇదిగోండి సస్పెన్స్ అకౌంట్ టాలీ అయిపోయింది. ఈ బ్యాలెన్స్ మనకి ఫస్ట్ ఇచ్చారండి 493 రూపీస్. ఇదిగోండి కరెక్ట్ ద ఫాలోయింగ్ ఎర్రర్స్ ఫౌండ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ మిస్టర్ దత్. ద ట్రయల్ బ్యాలెన్స్ వాజ్ అవుట్ బై 493 ఎక్సెస్ క్రెడిట్. ఇలా రాసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఏం చేయకపోయినా కూడా నీకు ఇదిగోండి 500 రూపాయలు, 100, 400, 500, 500లోంచి 7 రూపాయలు తీస్తే 493 రూపాయలు. ఓకేనా? సరిపోయిందిగా. డెబిట్ లో క్రెడిట్ ఎక్కువ ఉంది. సో ఆ ఎక్కువ ఎలా మనం ఇదిగోండి డెబిట్ సైడ్ 493 రూపీస్ ఇప్పుడు వచ్చింది. ఇది రాస్తే సరిపోతుంది అంతే. ఇది కూడా అలాంటిది. మీరు రాసుకోండి, ఇది మీరు చెయ్యండి. మీరు చేస్తారా ఇది? మీరు చేస్తే ఇది కూడా నెక్స్ట్ ఈ సమ్స్ అన్ని కూడా చెప్పాను. కరెక్షన్ ఇన్ ద నెక్స్ట్ అకౌంటింగ్ పీరియడ్ కూడా ఒకసారి చెప్పేస్తానండి. డెప్త్ గా కనుక సిఎంఏ ఇంటర్ వాళ్ళకి మాత్రం అవసరం లేదు ఇంత డెప్త్. సిఏ ఫౌండేషన్ మాత్రం డెప్త్ గా వెళ్తారు. చెప్తాను, మీకు యూజ్ అవుతుంది. రైట్. నెక్స్ట్ ఇంకో క్లాస్ తీసుకుందామండి. ఇంకో క్లాస్ లో కంప్లీట్ అయిద్దాం చూద్దాము. ఇంకో విషయం ఏంటంటే మన పిల్లలు అడుగుతున్నారు. ఏం అడుగుతున్నారంటే మేడం బ్రాంచ్ అకౌంట్ కంప్లీట్ చేయండి అని అడుగుతున్నారు. వీలైనంత వరకు ఇవ్వాలా లేదా రేపట్లో ఇన్కంప్లీట్ గా వదిలేసిన అన్ని కూడా నేను ఈ వారంలో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా అండి. కొంచెం బిజీ పనులు ఉన్నాయి, అవ్వట్లేదు. ఈ నెలల్లో బిజీగానే ఉంటాను నేను. చూద్దాం, కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను.